జనరల్‌గా మీరు కాంపిటీషన్ ఎవరితో అనుకుంటున్నారు? వెరీ గుడ్. కాంపిటీషన్ ఎవరితో అంటే టైమ్. ఇది మెయిన్ ఫ్యాక్టర్ ఇది అంటే ఇన్ టైమ్‌లో ఎవరు చేశారో వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇన్ టైమ్ అంటే ఎంత? మన టార్గెట్ మీకు 200 మార్క్స్ ఎస్ఐ తీసుకుంటే చూడండి 200 క్వెషన్స్ ఉంటాయి. ఎంత టైం ఉంటది? 3 అవర్స్ అంటే 180 మినిట్స్. 180 మినిట్స్‌లో మీ టార్గెట్ ఒక 150 క్వెషన్స్ అనుకోండి. మీరు ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ఆ 150 క్వెషన్స్ ఇన్ టైమ్‌లో చేసేటట్టు ఉండాలి. ఓకే. ఇక్కడ వచ్చాక చూడండి 150 క్వెషన్స్ అంటే ఒక 50 క్వెషన్స్ ఏం చేయొచ్చు? హోల్డ్ చేయొచ్చు. క్లియర్ అక్కడ? ఇక్కడ టైమ్ మేనేజ్మెంట్ ఏదైతే చాలా ఇంపార్టెంట్. మీ టార్గెట్ 150 అయితే మీరు ఎలా చేయాలి చెప్పండి? 3 అవర్స్ ఎన్ని క్వెషన్స్ చేయగలగాలి? 150 క్వెషన్స్ చేయగలగాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2012లో అప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ 2 ఎగ్జామ్ జరిగింది. ఓకే. అంటే జస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అది లాస్ట్. తర్వాత మళ్ళీ 16 అక్కడ కూడా సపరేట్ జరిగినాయి. అంటే మనకు జనరల్‌గా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లాస్ట్ ఎగ్జామ్ అదే. ఆ ఎగ్జామ్‌లో దగ్గర ఒక 400 పోస్టులు ఎస్ఐ పోస్టులు మిగిలాయి. నోటిఫికేషన్లు ఇచ్చిన ఒక 900 అంతా ఎస్ఐ పోస్టుకి రెండు రాష్ట్రాలు కలిపి ఒక 900 దాకా వచ్చాయి. నియర్లీ 1000 అనుకుందాం అనుకోండి. దాంట్లో 400 పోస్టులు మిగిలిపోయాయి. అప్పుడు కట్ ఆఫ్ ఎంత అంటే జనరల్‌గా ఎప్పుడైనా సరే కట్ ఆఫ్ ఎంత 35%. అంటే జీఎస్ దాంట్లో 70 మార్కులు, మ్యాథ్స్‌లో 70 మార్కులు తెచ్చుకుంటే జాబు. అంటే 35% తెచ్చుకోలేదు అంటే దాంట్లో చూడండి జనరల్‌గా చూడండి అకాడమిక్ ఎగ్జామ్‌లో 35% అంటే పాస్. అంటే పాస్ మార్క్స్ కూడా తెచ్చుకోలేకపోయినారు. 200 పేపర్‌లో 70 మార్కులు తెచ్చుకోలేదంటే ఆలోచించండి. ఒక్కసారి థింక్ చేయండి. అంటే 100 క్వెషన్స్ రీజనింగ్ క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ మ్యాథ్స్ ఉన్నాయి. అంటే 100 క్వెషన్స్ రీజనింగ్ చేసుకుంటే వెళ్ళిన 3 గంటల్లో 70 వస్తాయి కదా. అంటే ఇక్కడ ఏంటి? కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఓకే. ఈ టైం మేనేజ్మెంట్ ఎలా వస్తుంది? ఫస్ట్ వన్ మనకు తెలిసిన క్వెషన్ ఉండాలి. ఫస్ట్ ఏది అంటే మనకు తెలిసిన క్వెషన్ ఉంటే రీడింగ్ ఏమవుతుంది చెప్పండి ఫాస్ట్ అవుతుంది. అంటే మనం ఎగ్జామ్లో ఏ క్వెషన్ వస్తుందో అది గెస్ చేయగలగాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఏదంటే ప్రిపేర్ కావడం కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి ఈ క్వెషన్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అదే డిస్కస్ చేద్దాం. అసలు ప్రిలిమ్స్ ఇచ్చిన ప్యాటర్న్ మెయిన్స్లో ప్యాటర్న్ ఎలా సింక్ చేశాడు, అసలు ఏ తీసుకొని ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకున్నా క్రాక్ చేద్దాం దాన్ని. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి? అసలుకి ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ 3 ఉన్నాయి కదా. రీజనింగ్ పక్కన పెడితే ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ ఉన్నాయి అంటే క్వాంట్. ఓకే. ఈ 2 తీసుకుంటే ఈ 2 ఎలా లింకప్ చేయాలి? ఓకే. మోస్ట్ ఆఫ్ చాలామంది ఏం చేస్తారంటే ప్యూర్ మ్యాథ్స్ అని పక్కన పెట్టేస్తారు. ప్యూర్ మ్యాథ్స్ అంటే ఆల్జిబ్రా, ట్రిగ్నామిట్స్, ఏరియాస్ వాల్యూమ్ ఇవే కదా. దీని ఏంటంటే మోస్ట్లీ ఏముంటాయి చెప్పండి? ఫార్ములాస్ ఉంటాయి అని ఓన్లీ అర్థమెటిక్ పట్టుకుంటారు. అర్థమెటిక్ కూడా ఎందుకు పట్టుకుంటారంటే దాని లాజిక్స్ ఉంటాయి. ఇది మ్యాథ్స్ అది మ్యాథ్సే. అంటే దీంట్లో లాజిక్ ఉంటే 100% ప్యూర్ మ్యాథ్స్లో ఉంటాయి. అంటే ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్లో నిజంగా మీరు లాజిక్స్ ఉండేది ప్యూర్ మ్యాథ్స్ అవే తీసుకొచ్చి కొన్ని దాంట్లో అప్లై జస్ట్ ఒక 10% మాత్రం అప్లై చేసుకుంటున్నాం దేంట్లో అర్థమెటిక్లో. అంటే టోటల్గా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ప్యూర్ మ్యాథ్స్ ఏం చేసి చెప్పండి అర్థమెటిక్తో ఆడుకోవచ్చు. అర్థమవుతుందా? అంటే జనరల్గా చూడండి జనరల్గా ప్యూర్ మ్యాథ్స్ వేరే అర్థమెటిక్ వేరే కాదు. ప్యూర్ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు అర్థమెటిక్ పర్ఫెక్ట్ చేస్తారు. మీరు ఒప్పుకున్నా అర్థకే మనకు ఒక్క అర్థమెటిక్లో లాజిక్స్ ఉన్నట్టే ప్యూర్ మ్యాథ్స్లో డబల్ ఉంటాయి లాజిక్స్. ఓకేనా? వెళ్దాము. మా లాస్ట్ టైం చూడండి ఈ క్వశ్చన్ ఇచ్చాడు మనకు 2023 ప్రిలిమ్స్ ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే. క్వశ్చన్ చూడండి ఇచ్చాడు. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ అట్ ద రేట్ ఆఫ్ 18% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అండ్ ద అమౌంట్ ఆఫ్ వై అట్ ద రేట్ ఆఫ్ 12% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. హీ రిసీవ్డ్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4,320 rupees at the end of the year. Had the interchange the amounts in reversed, he would have received an interest of 4,068 rupees. Then x minus y. చూడండి ఎప్పుడు ఇచ్చాడు అంటే 2023లో ప్రిలిమ్స్ ఇచ్చాడు. ఓకే. ఈ క్వశ్చన్ చూడండి జనరల్గా చూడగానే మనకు థాట్ ఏది అంటే అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కనపడుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటాం. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కాదు. ఏది అంటే ఆల్జిబ్రాలో బేసిక్ కాన్సెప్ట్. ఆల్జిబ్రాలో బేసిక్ అంటే ఆల్జిబ్రాలో బేసిక్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో ఇవ్వచ్చు. ఇదే క్వశ్చన్ ఎక్కడెక్కడ ఇవ్వచ్చు కూడా డిస్కస్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు, లేకుంటే పర్సెంటేజ్లు ఇవ్వచ్చు. సేమ్ క్వశ్చనే. ఓకే. ఇక్కడ చూడండి మనం ఏమి ఇస్తాడంటే ఒక పర్సన్ ఉన్నాడంట. అతను ఏం చేశాడు అంటే ఇద్దరికి ఇస్తాడు. ఒకటేమో 18%, ఒకటి 12%. ఎక్స్ అనే పర్సన్కి ఏమో 18%, వై అనే పర్సన్కి 12% ఇచ్చాడు అనుకోండి. అతనికి వచ్చిన ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 4,320 rupees వస్తుందంట. అలా కాకుండా ఇంట్రెస్ట్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాడు. ఇంట్రెస్ట్ ఏం చేస్తాడు చెప్పను? ఇంటర్చేంజ్ చేస్తే అతనికి తగ్గుతుంది. చూడండి ఎంత వస్తుంది? 4,000 ఎక్కువ వస్తుంది, 680 rupees వస్తుంది. ఇంతకుముందు దానికని ఇప్పుడు ఇంటర్చేంజ్ చేశారు. అయితే మనకు ఎక్స్ మైనస్ వై విలువ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడగొచ్చు అండి? ఎక్స్ అడగొచ్చు, వై అడగొచ్చు, ఎక్స్ ప్లస్ వై అడగొచ్చు, ఎక్స్ మైనస్ వై అడగొచ్చు. అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 4 కదా. 4 క్వశ్చన్స్ మనకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమి అడిగాడు అంటే ఎక్స్ మైనస్ వై ఎంత అంటున్నాడు. నిజమంటే మనకు మెంటల్గా ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదని ఫిక్స్ అయితే చాలా ఈజీ చేయొచ్చు. లేదు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే టైం పడుతుంది, జాబ్ రావడానికి కూడా టైం పడుతుంది. మనం సింపుల్ ఇంట్రెస్ట్ అని గట్టిగా నమ్మేమనుకోండి ఆమె అవుతుంది చెప్పండి. ఇది ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా. ఇదే క్వశ్చన్ చూడండి పర్సంటేజ్లు ఇవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్లు కూడా అవ్వచ్చు. క్వశ్చన్ మరుదాం చూడండి. ఒక వ్యక్తి చూడండి ఓకే ఎక్స్ అనే ఆర్టికల్స్ 18% ప్రాఫిట్కి, వై అనే ఆర్టికల్ 12% ప్రాఫిట్కి ఇస్తున్నాడు. అతనికి వచ్చిన మొత్తం ప్రాఫిట్ అది. ఇంటర్చేంజ్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ అది. క్లియర్ ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి మా జనరల్గా బేసిక్ అయితే చెప్తాను చూడండి. ఇంకోసారి చేద్దాం చూడండి. ఏ వాల్యూ చూడండి మా
ఏ వాల్యూ వచ్చాకనే ఒక 30 అనుకుందాం, బి వాల్యూ వచ్చాకనే 20 అనుకుందాం. 3a ప్లస్ 2b అన్నాడు అనుకోండి. 3a అంటే ఏమవుతుంది చెప్పండి, 90, ఓకేనా. నెక్స్ట్ 2b అంటే 40, 90 ప్లస్ 40 130. నెక్స్ట్ చూడండి మా 2a ప్లస్ 3b అంటే 2a ఎంత ఏమవుతుంది చెప్పండి, 60 ప్లస్ 60 ఎంత 120. మనకి ఈ వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఉంది చెప్పండి, a ప్లస్ బి a మైనస్ బి వాల్యూ ఉంది. ఇలా ఉన్నప్పుడు a ప్లస్ బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. a ప్లస్ బి కావాలంటే ఈ రెండు యాడ్ చేయండి, ఎంత 250 బై ఈ రెండు యాడ్ చేయండి 50 రూపీస్. ఇది ఓకేనా, రెండు యాడ్ చేస్తే 50 కదా. a మైనస్ బి ఏమవుతుంది చెప్పండి, డిఫరెంట్ ఎంత 10 బై వీటి మధ్య డిఫరెంట్ ఎంత 1, ఎంత చెప్పండి 10. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి, ఈ వాల్యూ ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ఎక్కడెక్కడ వస్తాడు అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అడిగింది సింపుల్ ఇంట్రెస్ట్, రెండోది ఇదే క్వశ్చన్ ఎక్కడ అడగచ్చు అంటే పర్సంటేజ్లు అడగచ్చు, మూడోది ప్రాఫిట్ అండ్ లాస్ అడగచ్చు, ఇక నాలుగోది మా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో కూడా అడగవచ్చు. సేమ్ క్వశ్చన్స్ అంటే బోర్డ్ అండ్ స్ట్రీమ్స్ అడిగాడంటే ఆటోమేటిక్గా టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా అడిగినట్టే. ఓకే, అంటే జనరల్గా చూడండి ఇదే క్వశ్చన్ ఎక్కడ అడగవచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ అడగవచ్చు, పర్సంటేజ్లు అడగవచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్లో అడగవచ్చు, నెక్స్ట్ బోట్ అండ్ స్ట్రీమ్స్. నిజమంటే ఒక్కొక్కసారి 4 క్వశ్చన్స్ అడగవచ్చు దేన్ని తీసుకొని. అంటే మొత్తం ఎన్ని చూడండి 16 క్వశ్చన్స్, ఒకే కాన్సెప్ట్ మీద ఎన్ని క్వశ్చన్స్ క్రియేట్ అయితే 16 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ఇది అర్థమైంది కదా. అంటే ఏ ఇంటర్చేంజ్ అయినప్పుడు ఇది చేస్తామో, ఇన్ కేసు ఇంటర్చేంజ్ కాకుండా కూడా ఉంటుంది, అక్కడ కూడా సేమ్ అదే అన్ని ఉంటాయి మోడల్స్. ఓకే, అంటే ఇంటర్చేంజ్ చేసి ఒకటి ఇస్తాడు, ఇంటర్చేంజ్ కాకుండా ఇస్తాడు. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడు చెప్పండి, ఫస్ట్ ఎంత తీసుకుంటాడు చెప్పండి, 18% ఒకటి ఇస్తున్నాడు, ఎక్స్ కానీ వాడికేమో 18%, రెండోది ఎంత బి అనికి వాడికి 12%. అప్పుడు వచ్చింది ఎంత చెప్పండి వాడికి 4,4320 వచ్చింది. అదే చూడండి మా 12% ఎక్స్కి ఇస్తున్నాడు, వైకి ఎంత ఇస్తున్నాడు అంటే 18% వైకి వస్తే ఇప్పుడు వచ్చింది ఎంత చెప్పండి 4680. ఇంతవరకు క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి మన ఇందాక బేసిక్ లాగా ఏం చేయాలి చెప్పండి, ఆ రెండు వాడు అడిగింది ఎక్స్ మైనస్ వైయా ఎక్స్ ప్లస్ వైయా, ఎక్స్ మైనస్ వై అంటే రెండోది కదా, అంటే వాటి మధ్య డిఫరెంట్ బై వీటి మధ్య డిఫరెంటే, అంటే వీటి మధ్య డిఫరెంట్ అని చెప్పండి 360. ఓకేనా, వీటి మధ్య డిఫరెంట్ అని చూడండి 6 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేస్తున్నా, పర్సెంటేజ్ కాకుండా అవసరం లేదంటే బోటల్ షిప్స్ ఇంటూ 100 ఎక్కర్లా, మిగతా టాపిక్లో అంతా 100 వేస్తాం. అంటే ఆన్సర్ ఎంత చెప్పండి, ఆన్సర్ ఎంత అంటే 6000. ఓకేనా, ఒకసారి ఆలోచించండి. ఇదే క్వశ్చన్ మా ప్రిలిమ్స్లో వచ్చింది కాబట్టి ఓకే, అదే మెయిన్స్లో వచ్చింటే ప్రిలిమ్స్లో ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే మనకు కావాల్సింది క్వాలిఫైయింగే, కానీ మెయిన్స్లో క్వాలిఫైయింగ్ కాదు కదా, ఉన్న వాళ్ళలో బెటర్. ఓకే, అంటే చూడండి మా జనరల్గా మనం అది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, మనం చేసింది ఆల్జీబ్రా చేసామో సింపుల్ ఇంట్రెస్ట్ చేసామో, అంటే మనం లింకప్ చేసుకోగలిగితే ఎవరైతే మీరే ఇప్పుడు కూడా చెప్తారు కదా, మీరు ప్యూర్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉంటేనే అర్థమెటిక్ చేయగలరు. నేను కూడా అంతే, ప్యూర్ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే అర్థమెటిక్ చెప్పగలను, లేకుంటే సోగా అయిపోతుంది. ఇది బేసిక్ చెప్పడానికి ఇంకా ప్యూర్ మ్యాథ్స్ ఒక్కర్లేదు. ఇది 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ క్వశ్చన్సే కదా మా. ఓకే, ఒకసారి 10th క్లాస్ చూడండి. 10th క్లాస్లో ఒక టాపిక్ ఉంటుంది, ఏది అంటే మనకు సిబిఎస్ సిలబస్లో స్టేట్ సిలబస్ ఏది తీసుకునే ఉంటుంది, అప్లికేషన్ ఆల్జీబ్రా ఉంటుంది, లీనియర్ ఈక్వేషన్స్, దాన్ని అప్లై చేయడం. ఆ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, బోట్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, అంటే వాళ్ళకి ఏం నేర్పిస్తాడు చెప్పండి 6th నుండి 10th క్లాస్ వరకు, అంటే 8th క్లాస్ వరకు వాడికి ఏం నేర్పించాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అవే నేర్చుకుంటూ వెళ్ళాడు. కానీ 10th క్లాస్కి వచ్చాక ఏమేం చెప్పండి, అవే క్వశ్చన్స్ని ఆల్జీబ్రాలో ఎలా అడుగుతాడు, ఎలా క్రాక్ చేయాలని ఇస్తున్నాడు. ఓకే, మీకు సిలబస్ నుంచి కావాలండి, లీనియర్ ఈక్వేషన్స్ వెళ్ళి చూడండి, ఒక టాపిక్ చూడండి ఒకసారి, ఇదే ఉంటాయి. అంటే అక్కడ ఏం చేయాలి అంటే ప్యూర్ మ్యాథ్స్ని అప్లై చేయగలిగితేనే మీకు జాబ్ వస్తుందా, లేదు మేము అర్థమెటిక్ మాత్రమే నేర్చుకుంటాము ప్యూర్ మ్యాథ్స్ని వదిలేస్తాము అంటే ఛాన్సెస్ అయితే చాలా తగ్గుతాయి. ఓకే, ఛాన్సెస్ అయితే చెప్పండి చాలా తగ్గిపోతాయి. ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్, రాసుకుంటారా 10 + 2 + 3 or 4, బీటెక్ అంటే 4. మొత్తం ఎన్ని క్లాసులు అయిపోయినాయి 15 అయిపోయినాయి. ఎన్నో క్లాస్ ఇది 16th క్లాస్ రూమ్, అంటే దట్ మీన్స్ మా లైఫ్లో లాస్ట్ క్లాస్ రూమ్. దీని తర్వాత మీకు సబ్జెక్ట్ వస్తే క్లాసులు ఉండవు, సబ్జెక్ట్ రాకుంటే అదే క్లాస్ మళ్ళీ చదువుతారు అంతే. ఓకేనా, అంటే ఏ క్లాసులు ఉన్నారు 16th క్లాస్. 16th క్లాస్లో ఉండి మనం 6th క్లాస్ మెథడ్స్ అప్లై చేస్తే క్రైమా కాదా, క్రైమ్. ఓకేనా, మనం ఏ క్లాసులు ఉన్నాం 16th క్లాస్. ఈ క్లాసులు ఇలానే ఉంటాయి మెథడ్స్. అలా కాదు సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, మనం తర్వాత జాబ్ వచ్చిన తర్వాత వడ్డీ వ్యాపారం పెట్టుకోవాలి. ఓకేనా, ఈ క్వశ్చన్ రెండో క్వశ్చన్ చూడండి, మనకేమిస్తున్నాడు, two trains run on parallel tracks at 126 kmph and 108 kmph when they are running in opposite direction and they cross each other complete in 5 seconds and they are running in same direction. The passengers sit on the faster train, see at the other train complete in 30 seconds. Then the length of the faster train. ఓకే, ఇక్కడ చూడండి మా రెండు రైళ్ళు ఉన్నాయంట, ఏమి ఇస్తున్నాడు చెప్పండి. ఒక రైలు వేగం ఏమో 126 kmph ఉంది, రెండో రైలు వేగం ఎంత ఉంది అంటే 108 kmph ఉందంట. ఆ రెండు రైళ్ళు
కంప్లీట్లీ మా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే ఎంత టైం పడుతుందంట 5 సెకండ్స్, సేమ్ డైరెక్షన్ వెళ్తే 30 సెకండ్స్ పడుతుంది. తర్వాత ఏం చేస్తున్నాడు చెప్పండి, అయితే స్పీడ్గా వెళ్ళాడు. ఎందుకు స్పీడ్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ ప్యాసింజర్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి, ఫాస్ట్ ట్రైన్లో ఉన్నాడు కాబట్టి అతను ఏం చేస్తాడు చెప్పండి, ఫాస్ట్ ట్రైన్ అడుగుతున్నాడు. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్లో ఫైన్ ద లెంత్ ఆఫ్ ద స్లోవర్ ట్రైన్ అంటే కెనాట్ బి డిటర్మైన్ అయ్యేది. క్లియర్ అక్కడ. ఇక్కడ చూడండి ఈ మోడల్ చూడండి, ఇక్కడ ఇచ్చినప్పుడు మనం చూడండి ఏం చేస్తాం చెప్పండి, ఇక్కడ ఫస్ట్ A + B A - B అంతే. 2 రైళ్ళ పొడవు మొత్తం కనుక్కుంటే వాళ్ళ మధ్య డిఫరెంట్ తీసుకుంటే వచ్చేస్తుంది ఓకే. ఇప్పుడు చూడండి 2 రైళ్ళు మొత్తం చూడండి 126 108 యాడ్ చేస్తే ఎంత, 126 + 108 ఎంతమా 234. ఇంతవరకు ఓకేనా, ఇంటూ 5/18 ఓకేనా. ఓకే, ఎంత టైం పట్టిందంట 5 సెకండ్స్. 65 5s 65 ఇంటూ 5 5 5s 25 325. అంటే ఇక్కడ A + B వాల్యూ ఎంత ఉన్నట్టు చెప్పండి 325. అంటే 2 రైలు. రెండో చూడండి ఏమవుతుంది చెప్పండి, రెండోది ఎంత ఇస్తున్నాడు, రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి 18 కదా. అంటే 18 ఇంటూ 5/18 ఇంటూ 30 ఓకేనా, ఎంతమా 150. ఇంతవరకు ఓకేనా. ఒకటి ఎంత వచ్చింది 325 వచ్చింది, రెండోది ఎంత 150 వచ్చింది. A - Bనే కదా, అంటే ఏమవుతుంది చెప్పండి, దాంట్లో నుంచి తీసేసేయండి 5 7 175. జస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్ A + B కాన్సెప్ట్, అదేమో A + B / 2 చేసే కాన్సెప్ట్ ఇంతవరకు ఓకేనా. కానీ ఈ క్వశ్చన్ చూడండి ఎప్పుడు ఇచ్చాడు మనకు, 2018 మెయిన్స్లో ఇచ్చాడు. నెక్స్ట్ ఎగ్జామే కదా, అదే కాన్సెప్ట్ పట్టుకొని ఏం చేశాడు చెప్పండి, దాంట్లో ఇంకొక మోడల్ ఇచ్చాడు అంతే. అక్కడ ట్రైన్స్ అంటున్నాడు, అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. రెండు చూడండి, అంటే ఇదే క్వశ్చన్ అదే జనరల్ చూడండి, మనం ప్రీవియస్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్ పర్ఫెక్ట్ అంటే మళ్ళీ మనకు వచ్చిన 5-6% క్వశ్చన్స్ కాదు, ప్రతి క్వశ్చన్ ఒక క్వశ్చన్ తీసుకుంటే అది 360 degrees ఎలా అడిగితే మనం ఎలా చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇదే 360 degrees తీసుకున్నాం అనుకోండి, ఈ క్వశ్చన్ తీసుకుంటే ఏం చేయొచ్చు చెప్పండి, వాడు ఎక్కడెక్కడ అడుగుతున్నాడు, బోట్ అండ్ స్ట్రీమ్స్ ఎలా అడుగుతాడు, ఇప్పుడు ఇంటర్చేంజ్ కాకుండా ఎలా చేయాలి. ఓకే, అవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే తక్కువ టైంలోనే మీది అయిపోతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్నో మనకు జరిగింది, 2 రాష్ట్రాలు తీసుకుని ఎన్ని వస్తాయి చెప్పండి, మహా అయితే ఒక 15 పేపర్లు వస్తాయి కానిస్టేబుల్ కూడా తీసేసుకుంటే. ఓకేనా, ఆ దాంట్లో ప్రతి క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఉంటే ఫస్ట్ మీ సిలబస్ ఏమవుతుంది చెప్పండి 60% పర్ఫెక్ట్ అవుతుంది, తర్వాత ఎక్స్ట్రాగా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది అర్థమైంది కదా, తీసేద్దా. ఇక్కడ చూడండి మనకి ఏది అంటే మనకు ఇందాక చెప్పాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ప్రిపేర్ కావాలి. అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఏవి, ప్రీవియస్ ఇయర్స్ అంటే లాస్ట్ టైం జరిగింది కాబట్టి తెలంగాణ కాదు మనం తీసుకోవాల్సింది ఏం చెప్పండి. ఓకే, ఆల్ ఓవర్ కొన్ని రాష్ట్రాలవి లేకుంటే మంచి ఈ ఎస్ఐ స్టాండర్డ్ ఉన్న ఎగ్జామ్ కూడా పేపర్లో తీసుకొని డిస్కస్ చేస్తే అయిపోతుంది. మనకు చూడండి మా ఇది క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు అంటే ఎస్ఐ మెయిన్స్ 2023లో ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ అదే కాన్సెప్ట్ CSATలో 2025కి ఇచ్చాడు. అంటే CSAT ప్రిపేర్ అయ్యేవాడు ఆ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే దానికి టక్కున పెట్టేసేవాడు ఆన్సర్. మోస్ట్లీ అంటే ఆంధ్రప్రదేశ్లో లేకుండా తెలంగాణ ఉన్నోడి కొంచెం అడ్వాంటేజ్, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అదే క్వశ్చనే కదా అడిగింది. చూడండి ఏమి ఇస్తాడు చెప్పండి, ఏ ట్రైన్ ఓవర్టేక్ ఏ 2 persons who are walking at the rate of 6 km/h and the direction opposite at the train in 15 seconds and another person walking in the rate of 8 km/h in the direction of the train in 18 seconds. Then the speed of the train km/h. క్వశ్చన్ అర్థమైందా. అదే కింద చూడండి ఏమి ఇచ్చాడు, ఏ ట్రమ్ ఓవర్టేక్ 2 persons X and Y walking at the average speed of 3 km/h and 4 km/h the same direction and completely passes them 5 seconds and 9 seconds respectively. What is the length of the train? సేమ్ క్వశ్చనే, అక్కడేమో లేకే అక్కడేమో అడుగుతున్నాడు రైలు యొక్క వేగం మాత్రమే అడిగాడు, ఇక్కడ ఏమడుతుంది చెప్పండి పొడవు అడుగుతున్నాడు. ఓకే, క్వశ్చన్ ఒకటే కదా చూడండి, కాన్సెప్ట్ ఉంది, ఒక ట్రైన్ ఉంది 2 persons దాడుతుంది, అదొక కాన్సెప్ట్. ఒక ట్రైన్ దాడుతుంది 2 persons. జనరల్గా మనం ఎక్కడ ఉంటాం చెప్పండి 6th క్లాస్లో ఏముంటాయంటే ఒక ట్రైన్ ఉంది, ఒక ఫ్లాట్ దాడుతుంది, ఒక ప్లాట్ఫామ్ దాడుతుంది, దానికి వాడి వేగం ఎంత, ఒక ట్రైన్ ఉంది, ఒక మ్యాన్ దాడుతున్నాడు, మ్యాన్ వేగం ఎంత, లేకుంటే ఒక ట్రైన్ ఉంది, ఒక బ్రిడ్జ్ దాడుతుంది. ఏ క్లాస్లో ఉన్నాయి 6th క్లాస్లో 7th క్లాస్లో అవే క్వశ్చన్సే కదా. మరి 16th క్లాస్ వచ్చినా కూడా అవే నేర్చుకుంటే జాబ్ వస్తుందా. ఇక్కడ ఎంతమంది పర్సన్ దాడుతుంది, 2 దాడుతుంది. సేమ్ కాన్సెప్ట్ చూడమా, ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం చూడండి. అది ఎంత వేగం తెలుతుందంటే చూడండి, ఒక ట్రైన్ ఉందంట క్లియర్ అక్కడ, ఆ ట్రైన్ చూడండి ఏం చేస్తుంది 2 persons దాడుతుంది. ఒకడు ఎంత వేగం తెలుతున్నాడు 3 km/h వేగం తెలుతున్నాడు, రెండో వ్యక్తి ఎంత తెలుతున్నాడు అంటే 4 km/h వేగం తెలుతున్నాడు. ఇంతవరకు ఓకేనా. ఒకడేమో 3 km/h వెళ్తున్నాడు, రెండో వాడు మొదటోని దాటడానికి ఎంత టైం పట్టింది చెప్పండి 8 seconds టైం పట్టింది, రెండో వాడిని దాటడానికి ఎంత టైం పట్టింది 9 seconds టైం పట్టింది. మన లెంత్ కావాలంటే లెంత్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి, డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడే కదా. అంటే ఈ కాన్సెప్ట్లో మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాని తర్వాతనే లెంత్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ట్రైన్ యొక్క స్పీడ్ అంటే ఏం ఆలోచించకండి, మీ 2 ఇంటూ చేయండి, 8 3s ఎంత 24 36. ఇంతవరకు ఓకేనా. 24 36 వీటి మధ్య డిఫరెంట్ అని చెప్పండి, 24 36 12 ఓకేనా. ఇక్కడ చూడండి మా 8 seconds 9 seconds మధ్య డిఫరెంట్ ఎంత 1. అంటే 1 అనేది 12 అయితే మళ్ళీ ఎంత అంటే 1 అంటే 12. దాని వేగం ఎంత ఉంది అంటే ఇక్కడ km/h ఉంది కాబట్టి మనకు వచ్చే వేగం కూడా km/h. మీటర్/సెకండ్ ఉంటే మనకు వచ్చే వేగం కూడా మీటర్/సెకండ్. ఎందుకు అంటే మనం రేషియో తీసుకున్నప్పుడు km/h ఇక్కడ ఈక్వల్కి అటువైపు ఈక్వల్కి ఉన్నది క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనకు వచ్చేది ఇక్కడ km/h ఉంటే km/h వస్తుంది, మీటర్/సెకండ్ ఉంటే మీటర్/సెకండ్. ఇంతవరకు ఓకేనా. అంటే మనకు చూడండి 3 8 24 8 9 ఎంత 36. వీటి మధ్య డిఫరెంట్ తీసుకుంటే ఎంత వచ్చింది చెప్పండి
12 అంటే 1 అనేది 12 అయితే ఇన్ కేసు ఇక్కడ 2 అనేది 12 అయితే 1కి ఏమవుతుంది చెప్పండి 6 అయ్యేది. ఇంతవరకు ఓకే. దాని వేగం 12 ఉన్నట్టే. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, 12 kmph వేగంతో ఒక రైలు వెళ్తుంది. ఆ పర్సన్ ఏమో 3 kmph వేగం దాటడానికి 8 సెకండ్స్ పట్టింది. అప్పుడు ట్రైన్ యొక్క లెంత్ ఎంత? లెంత్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడే కదమ్మా. టైం ఎంత ఉంది చెప్పండి? 8 సెకండ్స్ ఇంటూ స్పీడ్. చూడండి ఆ రెండు కూడా ఎలా వెళ్తున్నాయి? ఒకే డైరెక్షన్లో కదమ్మా. అంటే చూడండి 12లోంచి 8 తీసేసేయండి, ఎంత వస్తుంది చెప్పండి? టైం ఇంటూ స్పీడ్ ఎంత అవుతుంది అంటే 12లోంచి 8 కాదు 3 తీసేయాలి. 12 మైనస్ 3 ఎంత? 9 ఇంటూ 5/18. ఎక్కడిది 5/18? మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ ఎంత అంటే 20 మీటర్స్. ఆన్సర్ ఎంత? 20 మీటర్స్. కాన్సెప్ట్ అర్థమైందా? ఫస్ట్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తామని చెప్పండి? 3 ఇంటూ 8 ఎంత? 24, 4 9 36 మధ్య డిఫరెంట్ అవుతుంది చెప్పండి? 12. 1 అనేది 12 అయితే 1కి ఈక్వల్ చేసుకోవాలి. ఇన్ కేస్ 0.5 12 అంటే 1 ఏమవుతుంది చెప్పండి? 24 అయ్యేది. ఓకే, ట్రైన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసాము. మనకు అడిగింది డిస్టెన్స్ కాబట్టి ఏం చేస్తాం చెప్పండి? 8 ఇంటూ 9/9 ఎక్కడిది? సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి కాబట్టి ఇంటూ 5/8 ఎందుకు మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకున్నాం. వచ్చేది ఆన్సర్ ఎంత అంటే 20 మీటర్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది. రాసుకుంటారా? ఇక్కడ చూడండి, మీరు అదే చెప్తున్నా, మీరు ఏదైనా క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు 360 డిగ్రీస్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి ఎలా ఇస్తున్నారు చెప్పండి? ఇద్దరు వ్యక్తులు ఎలా వెళ్తున్నారంట? అదే దిశలో ఇద్దరు కూడా ఎలా వెళ్తున్నారు చెప్పండి? సేమ్ డైరెక్షనే. దీంట్లో 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి. ఒకటి ఒకే దిశలో వెళ్ళడం, రెండోది ఆపోజిట్ వెళ్ళడం, మూడోది ఏదైతే చెప్పండి? ఈ రెండుగా అక్కడ ఏముంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకడేమో ఆపోజిట్ డైరెక్షన్, ఒకడేమో సేమ్ డైరెక్షన్. క్లియర్ ఓకేనా? అంటే మనం క్వశ్చన్ నేర్చుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రాగా నేర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఇన్ కేసు అదే ఆ క్వశ్చన్ కొంచెం మార్చి ఇచ్చినా మనకు అది ఈజీ అవుతుంది. లేకపోతే ఇది క్వశ్చన్ మాత్రం నేర్చుకుని వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి? అక్కడ స్టక్ అవుతాం. ఇక్కడ చూడండి సేమ్ డెసిషన్ కాబట్టి ఏం చేసామంటే మైనస్ చేసాం. ఇప్పుడు చూడండి వాడు ఈ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? పై క్వశ్చన్ మనకు తెలంగాణలో దాన్ని ఇచ్చిన క్వశ్చన్. ఒక రైలు ఉందంట, అది ఎలా వెళ్తుందమ్మా? ఎలా వెళ్తున్నాడు అంట? హూ ఈజ్ వాకింగ్ అట్ ద రేట్ ఆఫ్ 6 kmph వేగంతో వెళ్తున్నాడు. ఏ డైరెక్షన్? వ్యతిరేక దిశలో వ్యక్తి. ఆపోజిట్ వస్తున్నాడు. ఎంత? 15 సెకండ్స్. రెండో వ్యక్తి చూడండి ఎలా వెళ్తున్నాడు? సేమ్ డైరెక్షన్. ఎంత వెళ్తున్నాడు? 9 kmph వెళ్తున్నాడు. 1 దాటడానికి ఎంత టైం పడింది చెప్పండి? 18 సెకండ్స్. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ రెండు ఇంటి చేసి ఎంత? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు మనకు? ఒక ట్రైన్ ఉంది, ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నాడు. ఒకడు ఎలా వెళ్తున్నాడు అంటే ఆపోజిట్, అంటే ట్రైన్ వస్తుంది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. వాడి వేగం ఎంత ఇచ్చాడు అంటే 6 kmp ఇచ్చాడు. 1 దాటడానికి పట్టే టైం ఎంత అంట? 15 సెకండ్స్ పట్టింది. ఇది క్లియర్ ఓకేనా? రెండో వాడు ఎలా వెళ్తున్నాడు అంటే సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాడు. వాడు ఎలా వెళ్తున్నాడు అంటే 8 kmph వేగంతో వెళ్తున్నాడు. వాడు దాటి పట్టే టైం 18 సెకండ్స్. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ రెండు ఇంటూ చేసి ఎంత వస్తుంది చెప్పండి? 90. ఈ రెండు ఇంటూ చేయండి 144. ఇంతవరకు ఓకేనా? చూడండి ఇంతకుముందు ఏం చేసామంటే డిఫరెంట్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఒకటి సేమ్ ఉంది, ఒకటి ఆపోజిట్ ఉందంటే ప్లస్ మైనస్ ఉన్నట్టే కదా, అంటే ప్లస్ కదా మనం చేయాల్సింది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? డిఫరెంట్ అన్నప్పుడు ఏమవుతుంది? ఒకడేమో ఎలా వెళ్తున్నాడు సేమ్ డైరెక్షన్, ఒకడేమో ఆపోజిట్ వెళ్తున్నాడు. ఇద్దరున్నారు అక్కడ, మర్చిపోకండి, ఇద్దరున్నారు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? వాటి మధ్య డిఫరెంట్ ఏమవుతుంది చెప్పండి? ప్లస్ చేయడమే. అంటే 140 + 90 ఎంత చెప్పండి? 234. వీటి మధ్య డిఫరెంట్ చూడండి 78 kmph. ఆన్సర్ ఎంత అంటే 78 kmph. అర్థమైందా? దేంట్లో ఇచ్చాడు చెప్పండి? మొన్న లాస్ట్ ఎగ్జామ్ జరిగింది. ఇద్దరు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు డిఫరెంట్ే తీసుకుంటాము, ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్ డిఫరెంట్ే తీసుకుంటాము. ఒకటి సేమ్ ఒకటి ఆపోజిట్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. సేమ్ లేదు, ఏం లేదు. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు రెండు కూడా మైనస్లే. ఆపోజిట్ చూడండి ఇంతవరకు ఓకేనా? సేమ్ డైరెక్షన్ ఎప్పుడు ఏమవుతుంది చెప్పండి? స్పీడ్ ఏమవుతుంది? స్పీడ్ ఏం చేస్తుంది? ఒక దాంట్లో ఒకటి తీసేయడమే కదా, కొట్టమే. ఆపోజిట్ అన్నప్పుడు కూడా రెండు కూడా ప్లస్సే కదా, ఇది ప్లస్సే వాడు కూడా పర్సే. ఇక్కడ ఒకటి ప్లస్ ఇది ఒకటి మైనస్ అయినప్పుడు నేను ఏమన్నా వాడు డిఫరెంట్ అన్నప్పుడు అవుతుంది చెప్పండి? అది యాడ్ అవుతుంది. క్లియర్ ఓకేనా? అది మాత్రం యాడ్ అవుతుంది. మళ్ళీ 15 18 కాదు యాడ్ చేస్తుంది, అది టైం మధ్య డిఫరెంటే ఎప్పుడైనా తీసుకోవాల్సింది. అంటే 3 మోడల్స్ ఓకేనా? అంటే మనం నేర్చుకునే 3 మోడల్స్ ప్లస్ ఒకటి ఏది అంటే ట్రంప్ యొక్క పొడవు. మొత్తం 4 మోడల్స్ క్వశ్చన్స్. మనం 4 మోడల్స్ బ్రెయిన్లో పెట్టుకుని వెళ్ళామంటే ఇన్ కేసు ఈ క్వశ్చన్ వచ్చింది అంటే ఈజీ చేయగలం. రాకుండా నష్టమేం లేదు. ఎందుకు చెప్పండి? మనకు కూడా కాన్ఫిడెంట్ వేరే లెవెల్ ఉంటుంది అంతే కదమ్మా. అసలు జనరల్గా మీకు తెలిసేది ఏంటో 90% వాళ్ళ లాస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్లో వరకు కొంతవరకు చదవలే ఆ క్వశ్చన్ని. లైఫ్లో ఫస్ట్ టైం చూశారు ఆ క్వశ్చన్. ఏది ఒక ట్రైన్ ఉంది ఇద్దరు దాటడం అని. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? లైఫ్లో ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయా కదా. కానీ నిజంగా అంటే ఉంది. మా బుక్ ఏది అంటే 2006లో వచ్చింది. RS రావు తెలుగు వర్షన్లో కూడా ఉంది. దాంట్లో ట్రైన్స్లో ఉంది ఈ క్వశ్చన్. 2006 నిజమంటే ఆ క్వశ్చన్ ఆ బుక్ ఎప్పుడు వచ్చిందంటే 2002లో వచ్చింది ఇంగ్లీష్లో. ఒక 4 years తర్వాత తెలుగు వర్షన్ వచ్చింది. అంటే 2006లో ఇచ్చిన క్వశ్చనే మనకు కొత్తగా అనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏం చెప్పండి? మనకు స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేయక జస్ట్ ఆ బుక్ రెఫర్ చేస్తే ఈ మోడల్స్ ఉంటాయని ఒక ఐడియా వస్తుంది. ఇక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే ఇదేమో ఏది అంటే ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్లో లాజిక్స్ ఉంటాయి. లాజిక్ లేని వాళ్ళకి తీసుకురండి, మనకు వాళ్ళకి నేర్పిద్దాం కూర్చోబెట్టి. ఓకే, 100% ఇదేంటి ఉంటాయంటే ప్యూర్ మ్యాథ్స్లో లాజిక్స్ ఉంటాయి. ఓకేనా?
ఉండే లాజిక్స్ అంతా ఇదేంటంటే చెప్పండి అసలునే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైల్స్ వేసి ఉంటాడు కదా, ఎవరు వేసి ఉంటారు? ఒక ఇంజనీర్ వచ్చి వేసి ఉంటాడా, మేస్త్రి వేసి ఉంటాడా, మేస్త్రి అసిస్టెంట్ వచ్చి వేసి ఉంటాడా? మేస్త్రి అసిస్టెంటే. టైల్స్ వేసాడు మాత్రం ఎవరో వచ్చి వేపిస్తాడు, అంతే కదా. ఆమె ఏమైనా మెజర్మెంట్స్ అన్ని పెట్టుకు వచ్చాడు, ఏం తీసుకొచ్చి ఉంటాడు? జస్ట్ ఒక ఉలి, ఒక హ్యామర్ కదా, దాంతో కదా వేసింది. కరెక్ట్ వేసాడా లేదా? ఇంకా ఇంకా ఇక్కడ ఏం డిజైన్స్ లేవు మా, జనరల్గా డిజైన్స్ ఫ్లవర్స్ కదా, ఏవి మా అరబిక్ వాళ్ళ ఉంటాయి చూడండి, అలాంటి ఫ్లవర్స్ కూడా వేస్తారు. లాజిక్ తెలుసు కాబట్టి అది ఏది ఎంత కొట్టాలి, ఎలా చేయాలని తెలుసుకున్నాడు కాబట్టి. మా ఇల్లు కట్టింది కూడా ఎవరు? మేస్త్రే కదా. ప్యూర్ మ్యాథ్స్ ఏరియాస్ వాల్యూ అంటే అవే కదమ్మా, ఏముంటాయి చెప్పండి? ట్యూబెడ్, సిలిండర్, ఇవే కదమ్మా. ఓకే, ఇక్కడ అనేది చూడండి, ఇక్కడ మోస్ట్లీ ఫార్ములా అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే జస్ట్ మనకు కంఫర్ట్ కోసం ఫార్ములా తయారు చేసుకున్నాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైమ్ అండ్ వర్కే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఫార్ములా చూడండి, మీకు తెలిసే ఉంటుంది. ఏ అనే వ్యక్తి ఒక 10 days చేస్తున్నాడు, బి అనే వ్యక్తి 20 days చేస్తున్నాడు అంటే ఇద్దరు కలిసి చేస్తారంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బినే కదా, ఇదే కదమ్మా. అసలు అది ఫార్ములా ఎక్కడిది? ఫార్ములా అంటే జనరల్గా చూడండి మా, ఏ అనేవాడు ఏ డేస్, బి అనేవాడు బి డేస్ చేస్తే 1 day వరకు 1/a ప్లస్ 1/b, ఓకేనా. ఏబికి ఎల్సిఎం ఎంత చెప్పండి? ఏ ఇంటూ బి. ఇది ఎన్నిసార్లు పోతుంది? బి టైమ్స్ కాబట్టి బి టైమ్స్ పోతుంది. ఇది ఎన్నిసార్లు పోతుంది? ఏ టైమ్స్ కాబట్టి ఏ. ఇది 1 day వరకు కాబట్టి టోటల్ వర్క్ ఏమవుతుంది చెప్పండి? రివర్స్ అయితే ఏబి బై ఏ ప్లస్ బి. అంటే ఈ కంఫర్ట్ కోసం ఏం చేస్తాను చెప్పండి మా, ఇలా వేయకుండా 1/a 1/b రాయకుండా డైరెక్ట్ ఏం చేస్తాను చెప్పండి, ఇది వేస్తున్నాం. అంటే ప్యూర్ మ్యాథ్స్ కూడా ఫార్ములా కూడా ఏది అంటే లాస్ట్ ఫైనల్ స్టెప్ అంతే అది. ఓకే, ఈ క్వశ్చన్ గమనించండి, ఏమి ఇస్తున్నాడు చెప్పండి. ఇది కూడా రాయలేదు కానీ 2023 మెయిన్స్ ఇచ్చిన క్వశ్చన్. ఏమి ఇచ్చాడు? 2 solid metals space of radius 4 inches and 5 inches are melted together to make a solid cube. If 36 cubic inches of metal is wasted in the process of making a cube, then the total surface area of the cube is. క్వశ్చన్ అర్థమైందా? రెండు ఏమున్నాయంట, ఒక 2 balls ఉన్నాయి. వాటి రేడియస్ ఎలా ఉంది అంటే ఒకటి 4 ఉంది, ఇంకోటి ఏమో 5 ఉంది. ఆ 2 దాలను కూడా తీసుకొని ఏం చేశాడంటే మెల్ట్ చేశాడు. మెల్ట్ చేసుకొని ఏం తయారు చేసుకున్నాడు చెప్పండి వాడు? ఒక క్యూబ్ తయారు చేసుకున్నాడు. మెల్ట్ చేసే ప్రాసెస్లో ఎంత పోగొట్టుకున్నాడు అంటే 63 cubic centimeters పోగొట్టుకున్నాడు, క్యూబిక్ మీటర్స్ పోగొట్టుకున్నాడు. మనకేమడుతున్నాడు? తయారైన క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియానా టోటల్ సర్ఫేస్ ఏరియానా? టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే జనరల్గా చూడండి మా, ఇది ఒక వైపు ఉండేది అంటే టోటల్ అడుగుతున్నాడు. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి చెప్పండి? 6a² కదా. ఇది a² మా, అలాంటివి ఎన్ని ఉంటాయి చెప్పండి? మొత్తం ఎన్ని ఉంటాయి? 6a. అంటే మొత్తం ఎంత అంటే మొత్తం 6a² ఎంత అంటున్నాడు ఇంతవరకు, ఓకేనా. కానీ డైరెక్ట్గా ఇది ఇవ్వకుండా, అంటే క్వశ్చన్ చూడండి, ఏ అనేది ఒక 10 ఇచ్చి దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే ఏంటంటే 6a² రాసుకొని ఏం చేస్తాము? 6 × 10². అంటే 6 × 10 × 10 ఎంత? 600. ఇదే కదా మా జనరల్గా. కానీ డైరెక్ట్ ఇది ఇవ్వట్ల, ఏది దాని సైడ్. దానికోసం మనం ఏం చేయమంటున్నాడు? 2 ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? స్పైర్స్ ఇస్తున్నాడు. మరి 2 balls ఇస్తున్నాడు. ఆ బాల్లను ఏం చేస్తున్నాడు అంటే మెల్ట్ చేసేసుకొని తర్వాత ఏం చేసినప్పుడు కొంచెం వేస్ట్ అయింది. ఆ వేస్ట్ తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి? పక్కన పడేసి దాన్ని తయారు చేశాడు. అది ఇంతవరకు ఓకేనా. ఈ క్వశ్చన్లో ఉన్న లాజిక్ చూడండి మా, ఇంచెస్ ఎలా ఉంది చెప్పండి? 4, 5 ఉన్నాయా? 63 పక్కన పెట్టండి. 4 + 5 ఎంత? 9. అది మనకి తయారీ ఏదో సైడ్ ఎంత ఉంటుందంటే 9 ఉంటుంది. అంటే 4a² ఆల్రెడీ 9 అనేది ఏ అని చెప్పేస్తున్నా. మరి ఏది ఎంత తీసుకున్నా ఫైనల్లీ మనకు ఒక వాల్యూ రావాలంటే ఏమవుతుంది చెప్పండి? పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. ఆ 2 యాడ్ చేసి వచ్చేది అంటే చూడండి 4 × 81 కదా, 9² కదా. మా టోటల్ సర్ఫేస్ ఏరియా మా అడిగింది, టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటర్ సర్ఫేస్ ఏరియా కాదు. టోటల్ అంటే 6a². అంటే 6 × 81 486. ఎంతమంది లేదు చెప్పండి ఈ క్వశ్చన్? ఇంత చిన్న క్వశ్చన్ని ప్యూర్ మ్యాథ్స్ అని ఒక భయంతో, దాంట్లో లాజిక్స్ లేవని ఒక భయంతో, దాంట్లోనే ఉండేది లాజిక్స్. అర్థమైందా? అదే లాటర్ సర్ఫేస్ ఏరియా అంటే ఇందాక వేసినట్టు ఏమి 4a² అంటే ఏమవుతుంది చెప్పండి? 4 × 81 అంటే ఎంత? 324. అదే చూడండి వాల్యూమ్ అడిగింటే ఏ క్యూబే కదా, అంటే 9³ ఎంత చెప్పండి? 729. అవే కదా అడిగితే. కాన్సెప్ట్ అర్థమైందా? రాసుకోండి. క్వశ్చన్ చూడండి మా, ఏమి ఇస్తున్నాడు అంటే 4 అంగుళాలు 5 అంగుళాలు వ్యాసార్థం గల 2 గోళాలు ఉన్నాయంట. ఒక గోళం ఉంది, 2 గోళం కూడా ఉంది. ఇది ఎంత ఇచ్చాడు అంటే 4 ఇచ్చాడు, రెండోది ఎంత? 5 ఇచ్చాడు. ఈ రెండింటిని మెల్ట్ చేసి ఏం చేస్తున్నాడు అంటే ఒక క్యూబ్ తయారు చేశాడు. ఇది చేశాడు. దాంట్లో వేస్టేజ్ ఎంత అయింది అంటే 63. ఎంత వేస్ట్ అయింది? 63 మెటల్ ఏమైంది అంటే వేస్ట్ అయింది. అయితే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a². 6a² అంటే మనకి ఏ వాల్యూ తెలియాలి అంతే. ఏ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది 4 + 5 యాడ్ చేస్తాంతో చెప్పండి 9, ఓకేనా. ఇదే ఏమవుతుంది చెప్పండి? 6 × a² ఎంత అంటే 9 × 9 ఎంత వస్తుంది ఆన్సర్? 486 అనేది ఆన్సర్. ఓకే, అంటే ఆ క్వశ్చన్ జస్ట్ గమనించండి. ఇది ఎగ్జామ్లో ఈ 2 యాడ్ చేసి దాన్ని స్క్వేర్ చేసి × 6 చేస్తే × 6 చేస్తే మనకి ఏమొస్తుంది అంటున్నాడు? జాబ్ వస్తుంది అంటున్నాడు, అంతే కదమ్మా.
ఆ రెండు యాడ్ చేయండి ఇంటూ దాన్ని స్క్వేర్ చేసి ఇంటూ 6 చేస్తే వచ్చేది జాబు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, ఇక మనం తీసుకొని మనకు వచ్చు కదా అని దీని వాల్యూము 4/3 πr క్యూబ్ ప్లస్ 4/3 πr క్యూబ్ మైనస్ 63 ఈక్వల్ టు ఏ క్యూబ్. దాని వాల్యూమే కదమ్మా, ఇప్పుడు ఏ క్యూబే కదా అయ్యేది, అంతే కదమ్మా. దీని వాల్యూ కనుక్కున్నాము, దాని వాల్యూ కనుక్కున్నాం, దానిలోంచి 63 తీసేస్తే వచ్చేది ఏమవుతుంది చెప్పండి, ఆ ఘనం యొక్క వాల్యూ. ఓకే, అంటే ఇది ఫైనల్లీ చేసాక ఏమవుతుంది చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా, తీసేద్దానా. ప్రతి క్వశ్చన్ మా గుర్తుపెట్టుకొని ప్రతి ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్స్కి లాజిక్స్ ఉంటుంది. ఇన్ కేసు నేను లాజిక్ చెప్పట్లేదంటే దాని అర్థం చెప్పండి, లేవని కాదు, నాకు రావని. ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, ఫాంట్ ఏదైనా సరే తీసుకుంటే ప్రతి క్వశ్చన్లో లాజిక్ ఉంటుంది. అది చెప్పట్లేదంటే దాని అర్థం చెప్పండి, లేవని కాదు, నాకు రావని. అర్థమవుతుందా, నేను చెప్పట్లేదంటే దాని మీనింగ్ ఏం చెప్పండి, నాకు రావని. అదే డిసైడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఎవరు అవునన్నా కాదన్నా మనకు షార్ట్ కట్స్ రావచ్చు రాకపోవచ్చు, ఫైనల్ ఏది అంటే టైం మేనేజ్మెంట్లో ఈ క్వశ్చన్ ఇంత ఈజీగా చేయడమే, అంతే. మీరు ఏ మీదైనా అప్లై చేసుకోవచ్చు, ఫార్ములా అప్లై చేయొచ్చు, లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక క్వశ్చన్ చేసాము, ఇదే క్వశ్చన్ తీసుకుందాం. ఇదే క్వశ్చన్ మనం చేసేంతకన్నా దీంట్లో ఫార్ములా వేస్తే ఫాస్ట్ చేసే ఉందండి, స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ఫాస్ట్గా. అతడు కూడా కాంపిటీషన్ ఉంటే కదా, మనకి అతనికి ఏం లాజిక్ తెలియదు కదా, అంటే కదమ్మా. లాజిక్స్ తెలియకుండా ఈ క్వశ్చన్ తెలిసి ఫాస్ట్గా చేయగలిగాడు కూడా ఏమవుతుంది చెప్పండి, అంటే జాబ్ వస్తుంది కదా. అంటే ఇక్కడ అంతెందుకు, ఆ ఇద్దరు ఒకడేమో ఇట్లా చేశాడు, ఇంకొక వ్యక్తి ఇలా చేశాడు, వీళ్ళకన్నా ఫాస్ట్ చేసే వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు. ఏది అంటే లక్కీ పర్సన్. వెళ్ళి వెంకీ సినిమా చూసారా, ఆ సినిమాలో లక్కీ ఏబీసీలు పెట్టిన జాబ్ వస్తుంది చూడు, అలా మొత్తం చూసి ఇది ఆన్సర్ అని పెట్టాడు, వస్తుంది రాదా. అంటే దీని అర్థం ఏం చెప్పండి, లాజిక్స్ తెలిసినోడు, క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉన్నాడు, అంతకన్నా లక్ ఉన్నాడు బెటరే కదా. అంటే ఇదే ఏది ఇన్ టైంలో చేయడమే ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది ఇంపార్టెంట్ చెప్పండి, ఆన్సర్ను ఎంత త్వరగా క్లిక్ చేస్తాను. ఓకే, ఈ క్వశ్చన్ తీసుకుందాం చూడండి. ఏమిస్తున్నాడు, మా సీసాట్లో మొన్న ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఏమిచ్చాడు అంటే ముడి సరుకులు ధర పెరగడంతో పెట్రోల్ ధర 10% పెరిగిందంట. ముడి సరుకు ధర ఎంత అయిందంట, పెరగడం వల్ల పెట్రోల్ ధర ఎంత పెరిగింది, 10% పెరిగినప్పుడు పెంపుకు ముందు పెట్రోల్ ధరపై 90 రూపీస్గా ఉండేదంట. లీటర్ ఎంత అంట, ఇంతకుముందు 90 రూపీస్ ఉందంట. ఒక వ్యక్తి ప్రతి నెల ఎంత ఖర్చు పెడతాడంట, 2200 కిలోమీటర్లు ప్రయాణిస్తాడంట. వాడు ఎంత వెళ్తాడు, ప్రతి నెల 2200 కిలోమీటర్లు వెళ్తాడు. ఒక లీటర్ పెట్రోల్ ఎంత, 90 రూపీస్ ఉంది. అయితే అతని కారు లీటర్కి ఎంత ఇస్తుందంట, మైలేజ్ 16 కిలోమీటర్స్ ఇస్తుందంట. అంటే అది చూడండి, కారు యొక్క మైలేజ్ 16 కిలోమీటర్స్ అంటే ఎన్ని లీటర్స్ అవసరం అంటే ఏం చేస్తాను చెప్పండి, వాడు వెళ్ళిన దూరం పై వాడు మైలేజ్ చేస్తే మనకి వాడికి ఎన్ని లీటర్స్ పడుతుందో తెలుస్తుంది, అంతే కదా. తర్వాత ఏమిస్తాడు, మునుపటి స్థాయిలో తన వ్యయాన్ని కొనించాలంటే అతడు ఎన్ని కిలోమీటర్ దూరాన్ని తగ్గించుకోవాలి. క్వశ్చన్ అర్థమైందా. పెట్రోల్ ధర పెరిగిందంట, ఎంత పెరిగింది, జస్ట్ మీరే కూర్చోండి. దీనికి నాకే మీకు పాకెట్ మనీ పెట్రోల్కి ఎంత అని పెట్టుకున్నారు అమౌంట్. ఇక్కడ ఏమైంది అంటే పెట్రోల్ ధర 10% పెరిగింది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు, ఇరాన్ మీద కదా. కాబట్టి ఇప్పుడు ఈ క్రైసిస్ వల్ల ఏం చేస్తారంటే 10% పెరిగింది మా పెట్రోల్ ధర. ఓకే, మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే 2200 కిలోమీటర్స్ వెళ్ళేవాళ్ళం. మనం మైలేజ్ ఎంత చెప్పండి, 16 కిలోమీటర్ పర్ లీటర్కి ఏమో 16 కిలోమీటర్స్ వెళ్ళేవాళ్ళము. ఓకే, లీటర్ ధర ఎంత ఉంది చెప్పండి, పెట్రోల్ బికమ్స్ హైక్ ద 90 పర్ లీటర్. 90 రూపాయలు ఉందంట, ముందు 90 రూపాయలు ఉందంట, ఇప్పుడే 10% పెట్టకుండా 99 రూపీస్ అయింది. ఇంతవరకు ఓకేనా. అంటే ఇప్పుడు 90 ఉండేది ఇప్పుడు 99 రూపాయలు అయింది. మా ధర పెరిగింది కాబట్టి మనం ఏం చేస్తాం చెప్పండి, మన బడ్జెట్ ఏం పెంచలేం కదా. కాబట్టి మనం ఏం చేసాము అంటే తగ్గించుకున్నాం, అంటే ఆదివారం వెళ్ళడం ఆపాం. దానివల్ల మనకు ఎంత సేవ్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు వెళ్ళేవాడు దాంట్లో దూరం తగ్గించుకొని అదే ఖర్చు పెడుతున్నాడు, అంటే షార్ట్ కట్ దూరం వెళ్ళడము అలా ఫైనల్లీ ఏంటి అంటే ధర పరగకూడదు అంటున్నాడు క్వశ్చన్. ఓకేనా, ఇది మా జనరల్గా చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక కాన్సెప్ట్ ఏది అంటే ఇంక్రీజ్ ప్రైస్ అండ్ రిడక్షన్ ప్రైస్ అంటారు ఒక కాన్సెప్ట్. ఓకే, ధర పెరగడం తగ్గడం. ఇప్పుడు చూడండి మా సింపుల్ బేసిక్ క్వశ్చన్ చూడండి, ఏది అంటే ఒక ధర చూడండి 20% పెరిగింది అనుకోండి. ధర 20% పెరిగితే క్లియర్ ఓకేనా, వాడి మీద ఎంత వినియోగ భారం పడుతుంది అంటే 20 పెరుగుతుంది కాబట్టి ఏం చేస్తామంటే 120 × 100 చేస్తే వాడికి వచ్చేది ఆన్సర్ అవుతుంది ఎంత, 1 × 6 ఎంతమా 50/3 అంటే ఎంత, 16 ఇది ఓకేనా. ధర 20% పెరగడం వల్ల వాడు ఎంత తగ్గించుకోవాలి, వినియోగాన్ని 16 తగ్గించుకుంటే ఏమవుతుంది చెప్పండి, వినియోగ భారం పడదు. అదే చూడండి 25% ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, పెరిగింది అంటే 25/125 × 100 వేస్తాం. అంటే చూడండి 1 × 5 అంటే వాడు ఎంత తగ్గించుకోవాలి చెప్పండి, 20% తగ్గి. అదే చూడండి ధర తగ్గడం వల్ల ఎక్స్ట్రా ఎంత వస్తుంది అంటే తగ్గడం -25% అన్నాడు, అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, 25 తగ్గింది కాబట్టి 75 × 100 చేస్తే వచ్చేది ఎంత అంటే 33, 1/3%. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ధర ఏమైందంట, ఎంత పెరిగింది మా 10% పెరగడం వల్ల ఇంకా వాడు ఇచ్చినదంతా పక్కన పెట్టేసేయండి. ధర పెట్రోల్ ధర ఎంత అవన్నీ అనవసరం, వాడు ఎంత దూరం వెళ్తున్నాడు దాంట్లోంచి ఎంత తగ్గాలి అంటే నిజం అంటే చూడండి మా
10/110 ఇంటూ 100 కదా వేయాల్సింది, నిజమంటే ఇదే కదా వాడి మీద ఎఫెక్ట్ ఉండేది, వాడి మీద ఉండే ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అదే కదా. అంటే ఇమీడియట్గా చూడండి ఏం చేస్తాను చెప్పండి, వాడు వెళ్ళేది ఎంత దూరం చెప్పండి, 2200 ఇంటూ ధర ఎంత పెరిగింది చెప్పండి, 10/110 ఎస్ఎస్. 0 క్యాన్సిల్ ఓకేనా, వన్స్ ఆన్సర్ ఎంత అంటే 200 కిలోమీటర్స్. ఒకసారి క్రాక్ చేద్దాం. ఎందుకు ఇచ్చాడు అవన్నీ? ఇంకా సివిల్ సర్వీస్ యాస్పిరెంట్కి ఏముండాలి అంటే షార్ప్ బ్రెయిన్ ఉండాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫాస్ట్గా తీసుకోగలగాలి. లేదు అంతే కదమ్మా, ఏ కలెక్టర్ అయినా ఐపీఎస్ అయినా ఏదైనా వాడు ఏం చేయాలి చెప్పండి, డిసిజన్ ఎలా ఉండాలి, ఫాస్ట్ ఉండాలి. డిసిజన్ ఫాస్ట్ మేకింగ్ అని చెక్ చేయడానికి ఏం చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాడు. అంటే జనరల్గా చూడండి, ఆ 90 కిలోమీటర్స్ తర్వాత 16 ఆ మైలేజ్ పక్కన పెట్టేసి ఇలా ఆన్సర్ చేసినప్పుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి, మెయిన్స్ రాసి ఉంటాడు, ఇప్పుడు జాబ్లో ఉండి ఉంటాడు. అలా కాకుండా 60 ఇవన్నీ ఇచ్చాడని స్కిప్ చేసిన వ్యక్తి, లేకుంటే చేసుకుంటూ కూర్చున్న వ్యక్తి ఏమి ఇస్తాడు చెప్పండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రిపేర్ అవుతాడు. అదే తేడా. అర్థమైందా? రాసుకోండి. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏం లేదు, మనం ఏం చేస్తున్నాం చెప్పండి, 110 అయినందుకు ఎంత తగ్గించుకోవాలంటే 10 తగ్గించుకోవాలి. అదే 2200 ఉంటే ఎంత తగ్గించుకోవాలని అంటున్నాడు. అంతే కదమ్మా, 110 అయినప్పుడు ఎంత తగ్గించుకోలేవాడు? సింపుల్ చూడండి మా, ఇంతకుముందు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడు, 10% పెరిగిందంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 110 అయింది. వాడు తగ్గించుకోవాల్సింది ఎంత చెప్పండి, దీంట్లోంచి ఎంత తీసేస్తే 100 అవుతుంది, మళ్ళీ 10 కదా ఇంతవరకు. ఓకేనా? అంటే ఇక్కడ ఇమీడియట్గా చూడండి మా, అంటే 110 ఉన్నప్పుడు వాడు తగ్గించుకోవాల్సింది 10. ఇప్పుడు ఎంత ఇచ్చాడు, 2200 ఉంటే ఎంత అంటున్నాడు, అంటే 2200 ఆన్సర్ ఎంత అంటే 200. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇది బేసిక్ క్వశ్చన్ కాదా? 100% బేసిక్ క్వశ్చన్ ఏమో. జస్ట్ దాన్ని ఏం చేశాడు అంటే, ఒకప్పుడు ఏం అడిగాడు, కేవలం అడిగాడు 10% పెరిగితే ఎఫెక్టివ్ పర్సెంట్ అనేవాడు, కన్సూమర్ విధిలో ఎఫెక్టివ్ పర్సెంట్. అది కాకుండా ఇప్పుడు ఏం చేస్తుండేప్పుడు ఏదేదో కొంత ఇచ్చాడు, ఫైనల్లీ మనం చేయాల్సింది ఏం చెప్పండి, ఆ క్వశ్చన్కే. ఓకే, అర్థమైందా? ఒక్కసారి చూడండి మా, ఇక్కడ చూడండి కనపడుతున్నాయా, మొత్తం వచ్చాకనే 5 క్వశ్చన్స్ ఉన్నాయి మా. ఓకే, 5 క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇవేమో అన్ని ప్రిలిమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్, మెయిన్స్ ఇచ్చిన క్వశ్చన్స్. ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి చెప్పండి, ఒక 100లో 50 క్వశ్చన్సే కదా, 50 to 60 50 to 60 క్వశ్చన్స్ మ్యాథ్స్ అంతే కదా. టోటల్ 200లో జిఎస్ పోతే మనకి ఇంతే కదా. దాంట్లో ఒక 3 క్వశ్చన్స్ ఒకే కాన్సెప్టే, ఆ 2 క్వశ్చన్స్ కూడా ఒకే కాన్సెప్టే మెయిన్స్లో. అంటే ఒక కాన్సెప్ట్ అంటే స్కిప్ చేసింటే ఏమయ్యేది చెప్పండి, ఇక్కడ 3 క్వశ్చన్స్ పోయేటి, అక్కడ 2, మొత్తం టోటల్ 5 క్వశ్చన్స్ పోయేటి. అంటే ఒకే క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఎగ్జామర్ దృష్టిలో ఇదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్, కానీ నిజంగా కాన్సెప్ట్ వైజ్గా ఆలోచిస్తే అది ఒకటే కాన్సెప్ట్. అంటే మన కాన్సెప్ట్ నేర్చుకునే కాబట్టి మనకు అన్ని క్వశ్చన్స్ ఒకటే, కానీ ఎగ్జామినర్ దృష్టిలో డిఫరెంట్ క్వశ్చన్స్ అని, అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అని. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే మనం నేర్చుకోవాల్సింది ఒక కాన్సెప్ట్ తీసుకొని 360 డిగ్రీస్ వాడు ఎలా ఆడుతాడో ముందే ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్ అవుతుంది. ఇదేం లేదు, బేసిక్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, దీని నుండి వెళ్దాం. ఏమిస్తాడు అంటే క్వశ్చన్లో, రామ్ రహీం వయసుల నిష్పత్తి 5 సంవత్సరాల తర్వాత 10:11 ఉంటుందంట, 11:10 ఉంటుందంట. 4 సంవత్సరాల ముందు వారి వయసుల నిష్పత్తి 8:7 ఉంటే ప్రస్తుతం వారి వయసు ఎంత అంటున్నాడు. అది బేసిక్ క్వశ్చనే. ఇప్పుడు చూడండి, రామ్ రహీం ఉన్నారంట, వారి వయసు నిష్పత్తి ఎంత అంట, 5 సంవత్సరాల తర్వాత, అంటే ఆఫ్టర్ 5 years తర్వాత ఎలా ఉంటుందంట, 11:10 ఉంటుందంట. నెక్స్ట్ ఏమి ఇస్తాడంటే, ఎన్ని సంవత్సరాల తర్వాత ముందు, 4 సంవత్సరాల ముందు ఎలా ఉండేది అంట, 8:7 ఉండేది. ఇదేనా వాడు ఇచ్చింది, ఇది ఇచ్చాడు. ఇచ్చి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ప్రస్తుతం అంటున్నాడు. ఇలా చూడండి, ఇలా ఇచ్చినప్పుడు ఈ రేషియోకు మధ్య గ్యాప్ ఎంత అంటే 9 years కదా, దానికి దీనికి మధ్య గ్యాప్ ఎంతమా, 9 years. ఇక్కడ ఒక హింట్ ఉంది చూడండి, ఈ మోడల్ ఇచ్చినప్పుడు 11 అనేది 8 కావడానికి ఎంత తగ్గింది చెప్పండి, 3 తగ్గింది. 10 అనేది 7 కావడానికి ఎంత తగ్గింది, 3 తగ్గింది. కాబట్టి బై 3 చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత, 3. అంటే ఇంటూ 3 ఎంత చెప్పండి, 33 years. ఇంటూ 3 ఎంత, 30 years. ఇప్పుడు ఎవరు అడుగుతున్నాడు, ప్రస్తుతం వారి వయసు అంటున్నాడు. ఇది ఎప్పుడు చెప్పండి, అంటే ఇక్కడ -5 చేస్తాం, ఇక్కడ -5 చేస్తాం, అంటే ఏమవుతుంది చెప్పండి, 28 to 25 years అనేది ఆన్సర్. ఇది బేసిక్ క్వశ్చన్. 25 ఒకటి 28, ఫస్ట్ 28 తర్వాత 25. ఓకేనా? ఇది ఎక్కడ అప్లై చేస్తున్నాం అంటే, ఇది ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే, సేమ్ అదే తగ్గింది, మా రేషియో సేమ్ తగ్గినప్పుడు వేస్తాం. లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే, వీటి మీద డిఫరెంట్ అవుతుంది చెప్పండి, 1 into 9 ప్రపోర్షన్స్ వాల్యూ 80 77 అంటే 3. 10 8 80, 7 11 77, ఒక 80 మధ్య డిఫరెంట్ ఎంత అంటే 3. అంటే వచ్చింది ఎంత అంటే 3 అనేది ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇది అర్థమైందా? ఇదే క్వశ్చన్ చూడమ్మా, దీనికి అప్లై చేద్దాం. నిజమంటే ఇక్కడ ఉంది, ఎగ్జామినర్ దృష్టిలో ఇది ఒక క్వశ్చన్, అదొక వేరే క్వశ్చన్, కానీ మన దృష్టిలో ఈ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ఒకటే అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తాడు చెప్పండి, ఏ మిక్సర్ ఆఫ్ ఏమి ఇచ్చాడు, యాసిడ్ అండ్ వాటర్, 1 liter వాటర్ ఈజ్ యాడెడ్, దెన్ ద న్యూ మిక్సర్ కంటెంట్స్ 20% యాసిడ్. ఏమంట, ఎంత యాడ్ చేస్తున్నాడు, 1 liter యాడ్ చేస్తున్నాడు అంట. అప్పుడు ఏమైందంట, 20% యాడ్ అయిందంట. వెన్ 1 liter ఆఫ్ యాసిడ్ ఈజ్ యాడెడ్ ద న్యూ మిక్సర్,
ద యాసిడ్ ఇన్ ద రిజల్టింగ్ మిక్సర్ ఈస్ 33 మళ్ళీ ఇంకొక లీటర్ తెచ్చి యాడ్ చేస్తే అప్పుడు ఏమైందంట 33 అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ద పర్సంటేజ్ ఆఫ్ యాసిడ్ ఇన్ ఒరిజినల్ మిక్సర్ అంటే ఇనిషియల్ మిక్సర్లో ఏమడుగుతున్నాడు యాసిడ్ ఎంత ఉంది అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి మన క్వశ్చన్ చూడండి, స్టార్టింగ్లో ఎంత ఇచ్చాడు చెప్పండి. 1 లీటర్ యాడ్ చేసిన తర్వాత ఏమైందంట 20% యాసిడ్ ఉంటుంది అంటే రిమైనింగ్ వాటర్ ఉన్నట్టే కదా. ఎప్పుడు 1 లీటర్ యాడ్ చేసినప్పుడు అంటే 1 లీటర్ యాడ్ అయినప్పుడు ఏమైంది చెప్పండి, +1 యాడ్ అయినప్పుడు ఏమైంది చెప్పండి 20 అయింది 80 అంటే ఎంత ఉన్నట్టు అంటే ప్రజెంట్ 1:4 కదమ్మా, 1 అనేది పక్కన పెట్టేయండి. అంటే 1 లీటర్ యాడ్ చేసిన తర్వాత ఇది రేషియో ఎలా ఉంది చెప్పండి 1:4 ఉన్నట్టే కదా. నెక్స్ట్ చూడండి ఏమేం చెప్పండి, ఏమి యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాడు అంటే 1 లీటర్ యాసిడ్ యాడ్ చేస్తున్నాడు మా. ఇప్పుడు 1 లీటర్ యాసిడ్ అయినప్పుడు చూడండి యాసిడ్ వాటర్ 1 లీటర్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఏమేం చెప్పండి రేషియో 1/3 అంటే దీని అర్థం 1/3 కదా. అంటే రేషియో ఎలా ఉన్నట్టు చెప్పండి 1:3 ఉన్నట్టు 1:2 ఉన్నట్టు 1:2 టోటల్ క్వాంటిటీ 3 ఉన్నట్టు 1 కదా అంటే 1:2 రేషియో 1:2 ఉన్నట్టు. ఇంతకుముందు క్వశ్చనే కదా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు రామ్ రహీం అన్నాడు, అక్కడ యాసిడ్ అంటున్నాడు. అంటే ఎగ్జామ్ క్రియేట్ చేసే వాడికి దృష్టిలో ఇది అంటే ఆ రెండు వేరే కాన్సెప్ట్ కాబట్టి ఒకసారి ఏం చేశాడు చెప్పండి అదే పేపర్లో చూడండి, ఆ క్వశ్చన్ 34 అయితే 40లో ఇచ్చాడు, 39 క్వశ్చన్లు ఇచ్చాడు. కానీ సేమ్ 2 క్వశ్చన్స్ కూడా మన దృష్టిలో ఇది చెప్పండి రామ్ రహీం బదులు యాసిడ్ వాటర్. అంటే క్వశ్చన్ మనం అండర్స్టాండ్ చేసుకోవడం బట్టి ఏమవుతుంది చెప్పండి మన జాబ్ డిసైడ్ అవుతుంది. ఓకే, ఒకే దాన్ని నేర్చుకుని దాన్ని దాన్ని ఏం చేయాలి చెప్పండి 360 డిగ్రీస్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడేమవుతుంది జాబ్ ఈజీగా వస్తుంది. లేదు అన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి డిఫికల్ట్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక్కడ క్వశ్చన్ కూడా చూడండి, 2 క్వశ్చన్స్ కూడా మనకేమి ఇచ్చాడు ఆ క్వశ్చన్, ఒక పాత్రలో ద్రవంలో 8 భాగాలు నీరు 12 భాగాలు పాలు ఉన్నాయి. ఆ మిశ్రమంలో నీరు పాల నిష్పత్తి 7:3గా ఉండాలంటే పాత్రలోని మిశ్రమంలో ఎంత భాగాన్ని పక్కకు తీసి దాన్ని నీటితో భర్తీ చేయాలంటున్నాను. క్వశ్చన్ అర్థమైందా. ఒక పాత్ర ఉందంట, దాంట్లో స్టార్టింగ్లో ఎలా ఉన్నాయంట చూడండి, ఒక లిక్విడ్ ఉంది, వాటర్ ఎంత ఉందంట 8 పార్ట్స్, నెక్స్ట్ మిల్క్ ఎంత ఉంది అంటే 12 పార్ట్స్ ఉంది. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తుంది చెప్పండి, అంటే రేషియో చూడండి ఎంత ఉన్నట్టు 2:3 ఉన్నట్టే కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు ఎంత డ్రైన్ చేసి అంతే క్వాంటిటీ ఏం చేస్తున్నాడు అంట వాటర్ యాడ్ చేస్తే కొత్త రేషియోలో 7:3 ఉండాలంట. ఇది ఓకేనా, ఎంత యాడ్ చేయాలి అన్నాడు. క్లియర్ అక్కడ ఇదే కదా క్వశ్చన్ ఇచ్చింది. ఈ క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చాడు, ఒక పాత్రలో పాలు నీటిని ఎలా కలపాలంట, మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉండాలంట 5:3 ఉండాలంట. తర్వాత 16 లీటర్లు తీసేసి తర్వాత ఏం చేస్తున్నాడు అంతే పరిమాణం గల పాలతో భర్తీ చేస్తున్నాడంట. ఇప్పుడు రేషియో ఎలా ఉందంట 7:1 అయిందంటున్నాడు. క్వశ్చన్స్ గమనించండి, ఇక్కడేమో ఏమంటున్నాడు చెప్పండి ఎక్స్ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి 16 లీటర్లు ఇస్తున్నాడు. క్లియర్ అక్కడ అంటే వాళ్ళ దృష్టిలో వేరే క్వశ్చన్స్, కానీ మనకు ఒక కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ 2 క్వశ్చన్స్ వచ్చినట్టే. ఈ కాన్సెప్ట్ లేకుంటే 2 క్వశ్చన్స్ పోయినట్టే కదమ్మా. ఇలా ఇచ్చినప్పుడు ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకుంటాం చూడండి, ఏమవుతుంది చెప్పండి 7 3 ఎంత 21 6 మధ్య డిఫరెంట్ అని చెప్పండి 15 బై న్యూ రేషియో యాడ్ చేయండి మా 10 ఇంటూ ఏది యాడ్ చేస్తున్నాడు వాడు వాటర్, కాబట్టి వాటర్ అంటే రిమైనింగ్ ఎంత మిల్క్ తీసుకోవాలంటే ఎంత 3 3s 5 2s అనే కదమ్మా 3 క్యాన్సర్ ఎంత 1/2 ఎంత యాడ్ చేయాలంటే హాఫ్ యాడ్ చేయాలి. కాన్సెప్ట్ అర్థమైందా. ఇప్పుడు చూడండి ఇది హాఫ్లో ఇది మన కాడ ఉందనుకోండి, ఇక 16 లీటర్లు అంటే మొత్తం ఇంత ఉన్నట్టు 32 ఉన్నట్టే కదా కదా. ఇక్కడైతే హాఫ్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఇమీడియట్గా ఇదే చేద్దాం చూడండి. ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి, ఇది 5 3 5 3 అంటే ఎంత 21 5 మధ్య డిఫరెంట్ ఎంత 16 బై కొత్త రేషియో చూడండి ఏమి ఇచ్చాడు మనకు 7:1 అంటే యాడ్ చేసి ఎంత 8 ఇంటూ మిల్క్ యాడ్ చేస్తున్నాడు కాబట్టి వాటర్ ఎంత ఉంది 3 కదా 3 1s 2s ఎంతమా 2/3 2 అనేది ఎంత అంటున్నాడు 16 2 అనేది 16 అయితే 3 ఏమవుతుంది చెప్పండి 24 అవుతుంది. మనకి ఏం అడుగుతున్నాడు పాలు అడుగుతున్నాడు, అంటే పాలు ఎలా ఉన్నాడు చెప్పండి 5/8 కదా ఇంటూ 5/8 ఇదే ఓకేనా 8 1s 8 3s ఎంతమా ఆన్సర్ ఎంత అంటే 15 లీటర్స్. ఏమి ఇచ్చాడు మా ఫస్ట్ రేషియో ఎలా ఉంది 5:3, కొత్త రేషియో 7:1. ఏం డ్రాన్ ఆఫ్ చేస్తున్నాడు 16 లీటర్స్ డ్రాన్ ఆఫ్ చేసి ఏమి యాడ్ చేస్తున్నాడు మిల్క్ యాడ్ చేస్తున్నాడు 16 లీటర్స్తో. స్టార్టింగ్ చూడండి ఏమి ఇచ్చాడు మిల్క్ ఇది వాటర్, ఇది మిల్క్ వాటర్. ఫస్ట్ చూడండి మా ప్రపోర్షన్స్ వాల్యూ 21 5 డిఫరెంట్ ఎంత 16 బై న్యూ రేషియో యాడ్ చేస్తే ఎంత 8 ఇంటూ ఏమి యాడ్ చేస్తున్నాడు మిల్క్ యాడ్ చేస్తున్నాడు వాటర్ తీసుకుంటాం ఎంత 3 8 1s 8 2s ఎంత డ్రాన్ ఆఫ్ చేయాలంటే 2/3 డ్రాన్ ఆఫ్ చేయాలి. వాడు 2 అనేది 16 అయితే 3 ఎంత అవుతుంది చెప్పండి 24. 24లో మనకేమి ఇస్తున్నాడు మళ్ళీ దాంట్లో ఏం చేస్తున్నాడు చెప్పండి మా పక్కకు తీసేస్తున్నాడు అంటే 8 లీటర్స్. ఒక నిమిషం కానీ ఈ పాత్ర నుండి ఎన్ని లీటర్లు తీసేస్తున్నాడు అంటే మళ్ళీ 24 నుంచి 8 లీటర్స్ పోతే రిమైనింగ్ ఎంతమా 16. ఈ కొత్తది అడుగుతున్నాడు 16లో ఎలా ఉంటుంది చెప్పండి 16 ఇంటూ 7/8 ఓకేనా. కొత్త దాంట్లో బాల్క్ అంటే ఎంత 8 1s 8 2s ఎంత 14. వాడు అడిగింది ఓల్డ్ ఇది కాదు, ఏది అడుగుతున్నాడు చెప్పండి ఇనిషియల్ కాదు అడిగేది ప్రజెంట్ దాంట్లో అంటున్నాడు. ప్రజెంట్ 24 లీటర్స్ ఉంది, దాంట్లోంచి ఏం తీసేస్తున్నాడు 8 లీటర్స్ పోతే రిమైనింగ్ ఎంత 16లో ఎంత ఉంది అంటే 16లో కొత్తది ఎంత 7:1 కదా కాబట్టి 7/8 రాసాం.
ఆన్సర్ ఎంత అంటే 14 layers. ఓకేనా, రాసుకోండి. నెక్స్ట్ చూడండి మేము ఇచ్చాడు అంటే ఇది ఏది అంటే ఎల్సిఎం కాన్సెప్ట్. జనరల్గా ఎల్సిఎం అనేది మనం ఒక జస్ట్ ప్యూర్ మ్యాథ్స్లో ఒక టాపికే కాదు, జనరల్గా దీన్ని ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అంటే క్వాంట్లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్లు అప్లై చేయొచ్చు. ఇది టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రతి ఒక్క టాపిక్లో ఈ కాన్సెప్ట్ మీద ఉంటుంది. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కేవలం ఒక వర్డ్ ఈక్వల్ అనే వర్డ్, ఒక క్వశ్చన్లో ఈక్వల్ అనే వర్డ్ ఉన్నా మనం ఈక్వలేషన్ చేయాలన్నా మనం ఎల్సిఎం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైమ్ అండ్ వర్క్ తీసుకుందాం అనుకోండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బీ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days అన్నాడు అనుకోండి. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నామంటే ఒక ఇద్దరి వర్క్ని ఏం చేస్తాం చెప్పండి, సమానం చేస్తున్నాం. ఏ చేసే పనిని బి చేసే పనిని సమానం చేస్తున్నాం కూడా ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి, ఎల్సిఎం తీసుకుంటాం. ఇన్ కేస్ క్వశ్చన్లోనే ఇచ్చాడు అనుకోండి ఈక్వల్, అంటే ఏం ఆలోచించి అక్కడ ఏం చేయొచ్చు చెప్పండి, ఎల్సిఎం చేయొచ్చు. మనకు క్వశ్చన్ వచ్చింది, అది ప్రాఫిట్ అండ్ లాస్ కాకుండా లేకుంటే ఏదో రేషియో ప్రొఫెషన్ ఏదైనా వచ్చు, మనకు థాట్ వచ్చింది ఆ రెండు ఈక్వల్ చేయొచ్చు అని ఇమీడియట్గా ఏం చేయొచ్చు చెప్పండి, ఎల్సిఎం తీసుకోవచ్చు. క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి మనకి క్వశ్చన్ ఇస్తున్నాడు అంటే 7,300 మంది సైనికులతో కూడిన ఒక బృందము 4 బెటాలియన్గా ఏర్పడిందంట. అంటే 7,300 మంది సైనికులు అంట. దాన్ని ఎన్ని బెటాలియన్ చేశాడు, 4 బెటాలియన్ చేశారు. తద్వారా మొదటి బెటాలియన్లో 1/2, రెండో బెటాలియన్ 2/3, మూడో బెటాలియన్లో 3/4 మరియు 4గో బెటాలియన్లో 4/5 అన్నీ ఒకే సంఖ్యలో పురుషులతో నిండి ఉన్నాయి. అన్ని దాంట్లో కూడా ఏమున్నాయంట, సమానం ఉన్నాయంట. అయితే గరిష్ట మరియు కనిష్ట సంఖ్య కలిగిన బెటాలియన్ సైనికుల మధ్య డిఫరెంట్ ఎంత అంటున్నాడు. దేని మధ్య మ్యాక్సిమంకి మినిమంకి అన్నాడు. ఓకే, కింద రెండో క్వశ్చన్ చూడండి. ఇది ఇచ్చాడు అంటే బారు వడ్డీ ఇచ్చాడు. ఎంత, 1,29,000 రూపాయలు ఉన్నాయంట. దాన్ని 3 భాగాలు చేశాడంట. 3 భాగాలు చేసి ఒకదాన్ని ఎంత ఇస్తాడు, 10%కి 6 yearsకి, రెండో భాగాన్ని 12%కి 4 yearsకి, మరియు మూడో భాగాన్ని 50% 3 yearsకి ఇచ్చాడు. ఒక్కొక్క భాగంపై వచ్చిన వడ్డీ మొత్తం సమానంగా ఉంటే మొదటి భాగం 3 భాగాల మొత్తం ఎంత అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నిజమంటే అదేమో వచ్చాకనే రేషియో ప్రపోర్షన్ క్వశ్చన్స్, ఇది వచ్చాకనే ఇది సింపుల్ ఇంట్రెస్ట్. కానీ రెండు కూడా కాదు, రెండు కూడా ఎల్సిఎం క్వశ్చన్స్. అవి ఎందుకు ఎల్సిఎం తీసుకుంటామంటే దీంట్లో ఇచ్చింది చూడండి, ఏం చేస్తున్నాడు, రెండు కూడా ఈక్వల్ అని ఇచ్చాడు కదా అంటే ఈక్వల్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్సిఎం తీసుకొని దానికి ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తున్నాడు, మొత్తం 7,300 బెటాలియన్ అంటే దాన్ని రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఎలా ఉన్నారు అని. మొదటిది చివరిది అంటే దాని అర్థం చూడండి, మనకు ఒక రేషియో ఉంది అనుకోండి, అది ఈజీ చేయొచ్చు కదా. ఇప్పుడు వాడు ఇచ్చిన ఫ్రాక్షన్ చూడండి, ఏమి ఇచ్చాడు, ఫస్ట్ దాంట్లో ఎలా ఉన్నారంట 1/2, రెండో దాంట్లో 2/3, మూడో దాంట్లో 3/4, నాలుగో దాంట్లో 4/5 ఇచ్చి అన్నీ సమానం అన్నాడు. క్లియర్ ఓకేనా. ఇలా సమానం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎల్సిఎం తీసుకోవాల్సింది ఒక ఫ్రాక్షన్ ఉంటే న్యూమిరేటర్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, న్యూమిరేటర్కి ఎల్సిఎం తీసుకుంటాం. ఇప్పుడు ఈక్వల్ ఉన్నప్పుడు డినామినేటర్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ డినామినేటర్ తీసుకొని మళ్ళీ వచ్చిన దానికి మళ్ళీ న్యూమిరేటర్ దానికి ఇంకొకసారి ఎల్సిఎం తీసుకుంటే వస్తుంది. అంటే డినామినేటర్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, మళ్ళీ ఏం చేయాలి చెప్పండి, వచ్చిన దానికి మళ్ళీ ఇంకోసారి తీసుకొని ఎల్సిఎం తీసుకొని మళ్ళీ చేస్తే మనకి ఏమవుతుంది అంటే రేషియో వస్తుంది. అంటే ఫైనల్లీ ఒకేసారి తీస్తే ఏమవుతుంది చెప్పండి, ఆన్సర్ వస్తుంది. అది కూడా ప్రూవ్ చేద్దాం. ఇంతవరకు ఓకే. ఇప్పుడు చూడండి, మనం తీసుకోవాల్సింది చూడండి, న్యూమిరేటర్ కంటే 1, 2, 3, 4కి తీసుకోవాలి. ఎందుకు, కండిషన్ ఇది సమానం ఉన్నప్పుడు మనం దేన్ని తీసుకోవాలి, న్యూమిరేటర్ తీసుకోవాలి. అంటే చూడండి 1, 2, 3, 4కి ఎల్సిఎం ఎంత 12. ఓకేనా, 12 అంటే చూడండి ఇది ఎన్నిసార్లు అవుతుంది చెప్పండి, 12 times ఇంటూ 12 ఎంత 24. ఈ రేషియో తీసుకోవాలి మనం, ఇది కాదు. ఓకే, పైన సమానం అవుతున్నాయి చూడండి, ఇది ఎన్నిసార్లు పోతుంది 6 times ఇంటూ 6 ఎంత 18. ఓకేనా, అంటే ఫస్ట్ బెటాలియన్ 24 ఉంటే సెకండ్ దాంట్లో 18 members ఉన్నట్టు. మూడోది ఇంటూ 4 కదా, అంటే ఇంటూ 4 ఎంత 16, థర్డ్ వన్ అయిపోయింది 16, ఫోర్త్ వన్ ఇంటూ 3 ఎంత 15. అంటే వాటి యొక్క రేషియో చూడండి ఎలా ఉన్నట్టు 24, 18, 16, 15. ఇంతవరకు ఓకే. మనకు క్వశ్చన్ ఏమడుతాడు, మొదటిది అంటే హైయెస్ట్ లీస్ట్ మధ్య డిఫరెంట్ అడుగుతాడు. హైయెస్ట్ ఎంత 24 ఉంది, లీస్ట్ ఎంత 15, డిఫరెంట్ ఎంత 9. 9/73. ఓకేనా, అవన్నీ యాడ్ చేస్తే వచ్చే 73నే కదా. ఇంటూ ఎంత ఇచ్చాడు 7,300, 1s 100s. అంటే ఆన్సర్ ఎంత చెప్పండి 900. వాటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 900. కాన్సెప్ట్ అర్థమైందా. ఒకసారి డినామినేటర్ తీసుకొని చూద్దాం. జనరల్గా ఫ్రాక్షన్ వస్తా నేను చేసేది ఏం చెప్పండి, డినామినేటర్కే కదా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఎలా ఇచ్చాడు 1/2, రెండోది 2/3, 4/5 కదా. చూడండి 2, 3, 4, 5కి ఎల్సిఎం ఎంత 60. ఇది 60 అయినప్పుడు ఇదేమవుతుంది చెప్పండి ఇంటూ 30. అంటే ఇక్కడ ఎంత 30. ఇది 20 ఇంటూ 20 ఎంత 40. 30:40. ఇది ఎంత 15 ఇంటూ 15 ఎంత 45 ఇంటూ 12 ఇంటూ 12 ఎంత 48. మనకి ఎంత వచ్చింది అంటే 30, 40, 45, 48. ఓకేనా. ఒకసారి వాడిచ్చిన కాన్సెప్ట్ ప్రకారం మొదటి బెటాలియన్ ఎంత 1/2 అంటే ఎంత 15 members. రెండో దాంట్లో చూడండి 2/3. 2/3 సమానం కాదు కదా. అంటే ఇప్పుడు వచ్చిన రేషియోకి మళ్ళీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 45కి 48కి ఎల్సిఎం ఎంత 360 అనుకుంటుంది. మళ్ళీ ఆ ఎల్సిఎం తీసుకొని ఏం చేయాలి చెప్పండి, మళ్ళీ ఇంకోసారి చేస్తే ఫైనల్లీ మనకు ఇందాక వచ్చిన రేషియో వస్తుంది.
ఓకే, అంటే 2 సార్లు తీసుకునే బదులు ఫైనల్లీ డైరెక్ట్గా దేన్ని తీసుకుంటాను చెప్పండి, న్యూమరేటర్ తీసుకుంటే అయిపోతుంది. ఏదైతే గుర్తుపెట్టుకోండి. అంతెందుకు మా జనరల్గా చూడండి, టైం అనే వర్కే ఉంది. ఏ ఒక వర్క్ని 20 డేస్ చేస్తున్నాడు, బి అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే 6 1/4 డేస్ చేస్తున్నాడు అనుకోండి. చూడండి, ఏ ఎన్ని రోజులు చేస్తున్నాడు, 20 రోజులు చేస్తున్నాడు. బి అనేవాడు ఎన్ని రోజులు చేస్తున్నాడు చెప్పండి, 25/4 కదా. ఇప్పుడు చూడండి, దీని డినామినేటర్లో 1 ఉన్నట్టే కదా. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటాం టైం అండ్ వర్క్. ఇప్పుడు న్యూమినేటర్ తీసుకుంటున్నామా, డినామినేటర్ తీసుకుంటున్నాం, దీనికే కదమ్మా. అంతే చూడండి, ఏ అనేవాడు 12 డేస్ చేస్తున్నాడు, బి అనేవాడు 16 డేస్ అనుకోండి. ఇది 12/1 16/1 కదా. మనం దేనికి తీసుకుంటున్నాం, ఎల్సిఎం. ఇది చాలా చిన్న విషయాలు. చిన్న విషయాలు ఏమవుతుంది చెప్పండి, చాలా పర్ఫెక్ట్ అవుతామమ్మా మీరు. చిన్న విషయాన్ని క్లారిటీగా ఉందాం అనుకోండి, దేనికి తీసుకున్న క్లారిటీ అంతే. తీసేద్దా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తున్నాడు మనకు, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇస్తున్నాడు. మొదటి భాగం చూడండి, ఒక దాన్ని ఏం చేశాడంటే, ఒక అమౌంట్ ఉంది, దాన్ని ఏం చేస్తాడు చెప్పండి, 3 పార్ట్స్ చేశాడంట. ఫస్ట్ భాగం ఎంత అంట, 10% ఇస్తున్నాడు 6 yearsకి. సెకండ్ పార్ట్ 4 yearsకి. థర్డ్ పార్ట్ 15% 3 years. చూడండి, 10 6 60 48 45 మనకి ఇందాక వచ్చిన నెంబర్స్ ఉన్నాయి ఉంచండి. వీటి యొక్క ఇప్పుడు చూడండి, ఈ 3 సమానం చేయాలంటే ఎల్సిఎం తీసుకుని చూడండి, 45కి 45కి తీసుకుందాం. 48 × 45. వీటి మధ్య డిఫరెంట్ ఎంత చూడండి, 3 3 1s 3 15s అంటే ఎంత వస్తుంది మా 48కి హాఫ్ ఎంత 24 యాడ్ చేస్తే 720. ఎల్సిఎం ఎంత వాటికి 720. క్లియర్ ఓకేనా. అంటే 720 అంటే ఎన్నిసార్లు పోతుంది మీది, 4 times. ఇది మా 12 60s 12 4s 4 1s 4 15s 720/45 9 80s 9 5s 16. చూడండి, 12:15:16 వాటి యొక్క రేషియోలో ఉన్నట్టు 12:15:16. ఇప్పుడు ఏది అడుగుతున్నాడు, మొదటి భాగం 3 భాగాలు మొత్తం అడుగుతున్నాడు. అంటే మొత్తం ఏమవుతుంది చెప్పండి, 12 + 16 ఎంత 28/28కి చూడండి మా ఒక 13 యాడ్ చేయండి. 15 యాడ్ చేస్తే ఎంత 43 43 ఇంటూ వాడు ఇచ్చిన అమౌంట్ చూడండి, 43తో డివైడ్ నెంబర్ 129 3000 కదా. ఎంత వస్తుంది మంత్స్ 84,000 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ ఎందుకు ఎల్సిఎం తీసుకుంటున్నాం, సమానం ఇచ్చాడు కాబట్టి. ఓకేనా, రాసుకుంటారా. లెక్కనేమో ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా ఈక్వల్ అని కనపడితే ఏం చేయొచ్చు, ఎల్సిఎం తీసుకుంటాము. ప్రాఫిట్ అండ్ లాసే కాదు, ఏదైనా సరే ఏ టాపిక్ తీసుకున్నా నిజమని చూడండి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా ఏం చేస్తాం చెప్పండి, ఎల్సిఎం తీసుకున్నాం. ఎందుకు ఎల్సిఎం, ఈక్వల్ ఉన్నందుకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ మనం డిస్కస్ చేసింది చూడండి. ఫస్ట్ ఏం చేసాం, ఈరోజు మనం ఫస్ట్ డిస్కస్ చేసింది టైం మేనేజ్మెంట్ గురించి చేసాం. ప్యూర్ మ్యాథ్స్ని ఎలా లింకప్ చేయాలి, తర్వాత కాన్సెప్ట్లు ఏమున్నాయి, క్లియర్ అక్కడ. అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒకే కాన్సెప్ట్తో క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఏం చేయాలి, క్రాక్ చేయగలగాలి. ఇవే కదా మనం డిస్కస్ చేసింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏది అంటే ఇదే. ఓకేనా, ఏది చెప్పండి, గెస్ చేయడం. అసలు మనం రాసే క్వశ్చన్లో ఏ క్వశ్చన్స్ గెస్ చేస్తే మనకు ఎగ్జామ్లో క్రాక్ చేయాలి, అదే కదా ఇంపార్టెంట్. మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా వేస్ట్ ఏమో గెస్ క్వశ్చన్స్ గెస్ చేయకుండా. ఎందుకు చెప్పండి, మనం ఏవేవో నేర్చుకుంటాం, ఫైనల్ అవి కాకుండా వేరే క్వశ్చన్స్ వస్తే కరెక్టే కదమ్మా. అక్కడ ఏం చెప్పండి, ఏది ఇంపార్టెంట్, గెస్ చేయడం. మీరు క్రికెట్ చూస్తారా, ఒక బౌలర్ ఏ బాల్ వేస్తున్నాడో ముందే గెస్ చేయగలిగితే అది స్టాండ్ బయటికి వెళ్తుంది, లేకుంటే ఫీల్డర్ చేతిలో అయిపోతుంది. అర్థమవుతుందా. ఈ బాల్కి బౌలర్కి బ్యాట్మెన్ గేమ్ మధ్య ఏంది, వాడు ఏ బాల్ వేస్తున్నాడో వీడికి ముందు గెస్ చేయగలగాలి. అప్పుడేమవుతుంది చెప్పండి. చూడండి, షార్ట్ పిచ్ బాల్ వస్తుందో గెస్ చేశాడు, యార్కర్ వేసాడు, బౌల్డ్ అవుతాడు కాడ, మెంటల్గా ఏం ఫిక్స్ అయింటాడు. కానీ వచ్చిన బాల్ ఏది, యార్కర్, కాబట్టి ఏమవుతాడు, అవుట్ అవుతాడు. ఇదే కదా మా బౌలర్కి బ్యాట్మెన్ గేమ్, అదే క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఓకేనా, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కావాలి. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే క్వశ్చన్స్ గెట్ చేయగలగాలి. కష్టమా ఈజీనా, అన్నిటికన్నా డెడ్ ఈజీదే. సబ్జెక్ట్ చెప్పడం అన్న కష్టమే, కానీ లాజిక్ ఇక్కడ క్వశ్చన్ గెట్ చేయగలిగితే ఏమవుతుంది చెప్పండి, ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అసలు క్వశ్చన్ గెట్ చేయడం అంటే ఈజీ గుర్తుపెట్టుకోండి మా. ప్రజెంట్ నాడి ఎవరికి తెలుస్తుందో వాళ్ళే సక్సెస్ అవుతారు. క్రికెట్ చెప్పాను, సినిమా చూద్దాం చూడండి. ఒకప్పుడు కోదం రామరెడ్డి అని పెద్ద డైరెక్టర్ ఉండేవాడు, ఐడియా ఉన్నా లేదు. చిరంజీవికి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిందంత ఆయన, వరుసగా ఒక 20 మూవీస్ ఇచ్చాడు బ్లాక్ బస్టర్స్, 1 కాదు 2 కాదు. ఓకే, బాలకృష్ణ వీళ్ళందరితో ఒకప్పుడు మోస్ట్ ఫేమస్ డైరెక్టర్. కానీ ఆయన కొడుకు వైభవ్ పెద్ద హీరోనా, అసలు నేను చెప్పేదవరకు మీకు తెలియకపోవచ్చు కదా. ఎందుకు కాలేకపోయినాడు అంత ఫేమస్ డైరెక్టర్ కొడుకు, ఆయన ట్రెండ్గా వెళ్ళిపోయింది. అది ఎప్పుడో 80s కదా, మన ఫాదర్ టైంలో, ఆ టైంలో సినిమాలు తీశాడు ఆయన, ఆ ట్రెండ్ తెలుసు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏదో పట్టుకోలేకపోయాడు కాబట్టి అంతేందుకు మీకు తెలిసిన డైరెక్టరే రాఘవేంద్రరావు, బిఏ కూడా ఉంటుంది పక్కన. ఏం సినిమా తీశాడు తెలుసు, ఐడియా ఉందా, ఉండొచ్చు కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆయన శిష్యుడే రాజమౌళి. మరి రాఘవేంద్రరావు సినిమా తీస్తే ఎవరు చూడట్లే, రాజమౌళి సినిమా చూస్తున్నారు. ఎందుకు, ఆయన గెస్ట్ చేయలేకపోయినాడు. అసలు ప్రజలు నాడి పట్టుకోలేకపోతున్నాడు, ఏది ఆడియన్స్ నాడి. ఓకే, ఇక్కడ కూడా అంతే, మనం ఏ క్వశ్చన్ వస్తుందో గెట్ చేయగలగాలి. యాజ్ ఏ ఫ్యాకల్టీగా మనకున్న ఎక్స్పీరియన్స్తో మనం చేయగలగాలి, మేము చేయగలగాలి. మీరు కూడా ఏం చేయాలి చెప్పండి, ఫాలో అయ్యి అసలు ఈ క్వశ్చన్స్ వస్తే బాగుంటుంది మీరు చేస్తూ బ్రెయిన్లో పెట్టుకోగలగాలి.
అదే మా మెయిన్. నేను సబ్జెక్ట్ చెప్పడం కాదు ఇంపార్టెంట్. ఏం చెప్పండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇవేకి చేయాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇందాక డిస్కస్ చేసాం ఏది ట్రైన్. మనం ట్రైన్ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏమని చెప్పండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇది వచ్చే ఛాన్సెస్ ఉంది, ఇంతకుముందు సివిల్ సర్వీస్ ఇచ్చాడు, మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది గెస్సింగే కదమ్మా. గెస్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఒక కంఫర్ట్గా ఒక మనకున్న 100 క్వశ్చన్స్లో ఒక 300 క్వశ్చన్స్ అంటే 1:3 ప్రిపేర్ అయి పెట్టుకొని ఉంటాం. మన బ్రెయిన్ ఎగ్జామ్ హాల్కి పోయేటప్పుడు అన్ని కాదు. నేను స్టార్టింగ్లో చెప్పాను, ఎందుకంటే మనకి ఇంతలో నోట్స్ ఏం కాదు, ఏమి ఇస్తే చెప్పండి, ఒక 20 పేపర్ల నోట్స్ ఇస్తాం మీకు. ఫైనల్లీ అదే మీరు ప్రిపేర్ కావాల్సింది. ఇప్పుడు ప్రజెంట్ ఏమో అంత ప్రిపేర్ అవుతున్నాం, కానీ ఫైనల్లీ ఏం చేస్తాం చెప్పండి, రెఫరెన్స్ కోసం మనం మ్యాథ్స్ మొత్తానికి ఎన్ని పేపర్లు వస్తాయి చెప్పండి, మహా అయితే ఒక 300 క్వశ్చన్స్ కూడా ఉండవు. 1:3 అంతే. మనం గెట్ చేసిన 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రావాలి, అప్పుడే మనం పర్ఫెక్ట్ అన్నట్టు. రాలేదు అంటే మీరు ఫెయిల్ అయినట్ట, నేను ఫెయిల్ అయినట్ట. మా సక్సెస్ మీ చేతిలో ఉంటుందా నా చేతిలో ఉంటుందా చెప్పండి. పర్సంటేజ్ చేద్దామా, ఎంత నాకు ఎంత శాతం ఇస్తారు, మీ చేతిలో ఎంత పెట్టుకుంటారు. 100% నాదేమా, థ్యాంక్ యూ. 100% నాదే, మా ఫ్యాకల్టీ చేతిలో ఉంటుంది. నేను చెప్తేనే తెలుస్తుంది, లేకుంటే ఛాన్స్ లేదు కదమ్మా. ఓకేనా. అంటే చూడండి, మీరు జస్ట్ ప్రిపరేషన్ ఎప్పటి నుండి 6 నెలల నుండి, మా ఎక్స్పీరియన్స్ 10 to 15 years. అంటే ఆ ఎక్స్పీరియన్స్ దేని మీద పెట్టాలి, సబ్జెక్ట్ చెప్పేదానికన్నా అంతకన్నా ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్స్ గెట్ చేయడమే. ఇక్కడ ఫెయిల్ అయినానంటే టోటల్గా నేను ఎంత చెప్పినా వేస్టే. మనం ఏమేమో సబ్జెక్ట్ నేర్చుకుని మా ఫైనల్లీ మనం చెప్పని క్వశ్చన్స్ వస్తే కరెక్టే కదా. ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి మా, ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి కంపేర్ చేద్దాం. ఈ క్వశ్చన్ మనకి ఏం ఇచ్చాడు అంటే 2018 ఐ థింక్ మా ఏపీ పేపర్లో ఇచ్చాడు క్వశ్చన్. మనకు మొన్న వచ్చిన క్వశ్చన్ ఇది, తెలంగాణలో క్వశ్చన్. అంటే మనం డిస్కస్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ చెప్పినప్పుడు ఖచ్చితంగా నేనేం చెప్పాలి చెప్పండి, మా దీంట్లో ముగ్గురిని కూడా ఇవ్వచ్చు, ఇన్ కేస్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మనం ప్రిపేర్ అయితే బెటర్ అన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఈజీ అవుతుంది. జనరల్గా ఇది క్వశ్చన్ ఎక్కడమా 2011లో అర్హంత్ పబ్లికేషన్స్ ఒకటి వచ్చింది, ఫాస్ట్ ట్రాక్ అనే బుక్. ఆ బుక్లో ఉంది ఆ క్వశ్చన్. ఓకే, 2011 క్వశ్చన్. ఇప్పుడు ఎప్పుడు 25, అది కూడా ప్రీవియస్ క్వశ్చన్, ఎస్ఎస్సి క్వశ్చన్స్, కానీ ఆ బుక్లో అయితే ఇచ్చాడు. నోట్ అయితే అదైంది. ఓకే, అంటే చూడండి అప్పుడు ఇచ్చిన ఆ క్వశ్చన్ కొంచెం మార్క్ చేంజ్ చేశారు చెప్పండి. అక్కడ 2 ఉన్నారు, ఇక్కడ ఏమున్నారు చెప్పండి, 3 అయినారు అంతే. మెయిన్ ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ గెట్ చేయడం. క్వశ్చన్ గెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తుంది చెప్పండి, మనం ఒక క్వశ్చన్ గెట్ చేసాము అంటే దాని అర్థం చెప్పండి, ఆ క్వశ్చన్ మన బ్రెయిన్లో ఉంటుంది, ఆ క్వశ్చన్ పర్ఫెక్ట్గా నేర్చుకుని వెళ్ళిండం ఎగ్జామ్కి. అంటే మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి, సబ్జెక్ట్ రెఫర్ చేసుకుంటే కాదు, మనకంటూ కొన్ని క్వశ్చన్స్ పట్టుకుని వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి. ఖచ్చితంగా వస్తే ఏమవుతుంది చెప్పండి, మీకు జాబ్ వస్తుంది. రాకుంటే రానట్టే. అంటే మనం పర్ఫెక్ట్గా గెట్ చేసి గన్షాట్కి వెళ్ళిపోవాలి, అప్పుడే జాబ్ వస్తుంది. అది మ్యాథ్స్ లేదు, నాన్ మ్యాథ్స్ లేదు, మీరు సీనియర్ లేదు, జూనియర్ లేదు, జస్ట్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసినా ఒక 300 క్వశ్చన్ ప్రిపేర్ అవే క్వశ్చన్స్ వస్తే కరెక్టే కదమ్మా. వస్తాయా అంటే మా కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా దిగుతుంది. ఎందుకు అంటే మ్యాథ్స్ మా పెద్దగా ఏమి ఉండవు క్వశ్చన్స్, ఉన్న క్వశ్చన్సే తిప్పి అడుగుతుంటాడు. ఉన్న క్వశ్చన్ ఏం చేస్తారు చెప్పండి, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు స్టార్టింగ్ ఫస్ట్లో చూడండి క్వశ్చన్ చేసాం, ఏది సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటర్చేంజ్ చేస్తే అని. దానిలో మొత్తం మీద నేను ఎన్ని చెప్పండి, 32 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను నేను. ఎక్కడెక్కడ అడుగుతాడు, సింపుల్ ఇంట్రెస్ట్ అడగొచ్చు, బోనస్ స్ట్రీమ్స్ అడగొచ్చు, పర్సంటేజ్ అడగొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అవ్వచ్చు. అంటే మొత్తం 4 క్వశ్చన్స్, 4 4 16. మళ్ళీ నేనేం చెప్పాను, ఇంటర్చేంజ్ కాకుండా కూడా క్వశ్చన్స్ ఉంటాయన్న. అంటే 16 + 16 ఎంత, 32. కానీ మనం నిజం అంటే ప్రిపేర్ అయింది ఒక క్వశ్చనే, కానీ మన చేతులు ఎన్ని ఉన్నాయి, 32 ఉన్నాయి. వాడు ఆ క్వశ్చన్ ఇచ్చాడంటే మన చేతులు 32 కదా. అంటే ఒక క్వశ్చన్ రాసుకుని ఆ క్వశ్చన్ అసలు గెస్ట్ చేసామంటే ఒక క్వశ్చన్తో పాటు ఎన్ని ఉంటే మన చేతిలో 32 క్వశ్చన్స్ ఉన్నట్టే. కానీ మనం ప్రిపేర్ అయితే 32 ప్రిపేర్ కాకూడదు. ఏది పెట్టుకోవాలి, మెయిన్ కాన్సెప్ట్ ఒకటే పెట్టుకుని వెళ్ళిపోవాలి. దాంతోనే ఆ క్వశ్చన్ కొంచెం మార్చడం మనం చేయగలగాలి. ఇప్పుడు ఒప్పుకుంటారా, గెట్ చేయడం చాలా ఈజీ. ఓకేనా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తున్నాను చెప్పండి. 1 year ago అంట, ఒక సంవత్సరం క్రితం శివ మరియు రవి జీతాల నిష్పత్తి 3:5 ఉన్నాయంట. క్రితం సంవత్సరం మరియు ప్రస్తుత సంవత్సరం వారి జీతాల నిష్పత్తి ఎలా ఉన్నాయంట, 2:3 మరియు 4:5 ఉన్నాయి. అయితే ప్రస్తుత సంవత్సరం వాళ్ళ జీతాల మొత్తం 1,29,000 రూపాయలు అయితే రవి ప్రస్తుత జీతం ఎంత. క్వశ్చన్ అర్థమైందా. ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, 2 వ్యక్తులు ఉన్నారంట. లాస్ట్ ఇయర్ ఎలా ఉందంట, 3:5 ఉంది. ఇది ఓకేనా. ప్రస్తుత సంవత్సరంకి గత సంవత్సరానికి మధ్య రేషియో ఎలా ఇచ్చాడు చెప్పండి. ఫస్ట్ది ఎలా అంటున్నాడు, ఇది 2:3 ఇస్తున్నాడు, రెండోది 4:5 అంటున్నాడు. 3 అనేది 2 అయితే 3 ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఇమీడియట్గా దీన్ని ఎలా రాసుకుంటామంటే 3 ఇంటూ రెండోది రాసుకోండి మా 3/2. ఇది అర్థమైందా. 3 అనేది ఇంతకుముందు 2, ఓకే 3 అనేదాన్ని ఇప్పుడు 2 అని చెప్తే 3 అని చెప్తాడు అనే కదా. అంటే ఏమవుతుంది 3 ఇంటూ 3/2 ఈజ్ 2. ఇక్కడ ఏం రాస్తాను చెప్పండి, 5 ఇంటూ 5/4. ఇది ఓకేనా. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, రేషియో 3 ఇంటూ 4 ఓకేనా ఈజ్ 2. 5 ఇంటూ 5 ఇంటూ 2 ఈ వాల్యూ పైకి వెళ్ళిపోయింది. అంటే చూడండి 2 1s 2 2s ఎంతమా 18:25. అంటే వాళ్ళు చూడండి ప్రజెంట్ ఎలా ఉన్నట్టు 18:25 ఉన్నట్టే కదా. ఎవరు దొరుకుతున్నాడు, రవి. అంటే ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ సెకండ్ పర్సన్. అంటే 25/2 యాడ్ చేయమా 43 ఇంటూ 129. సేమ్ అదే మోడల్ ఏమో. చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు, రవి శివ. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, అక్కడ
అక్కడేమో ఇద్దరు ఉన్నారు, ఇక్కడేమో ముగ్గురు, సేమ్. చూడండి మా క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఇంకేం అడగొచ్చు, ఇది చూడండి ప్రతి దాంట్లో. ఇక్కడ ఏం అడిగాడు చెప్పండి, ప్రస్తుత జీవితం అడిగాడు. ఇంకేమి అడగొచ్చు చెప్పండి, లాస్ట్ ఇయర్ది అడగొచ్చు, లేకుంటే శివది అడగొచ్చు, లేకుంటే వాటి మధ్య డిఫరెంట్ అడగొచ్చు, అంతే కదా. లేకుంటే లాస్ట్ ఇయర్కి ప్రజెంట్కి మధ్య డిఫరెంట్ అడగొచ్చు. ఇక్కడ కూడా అదే అడిగింది. ఏమి ఇచ్చాడు చెప్పండి, సి యొక్క గత సంవత్సర ఆదాయము ఈ సంవత్సరం యొక్క ఆదాయంల మధ్య పెరుగుదల ఎంత ఉంది అంటున్నాడు. అంటే దానికి దీనికి ఎంత గ్యాప్ ఉంది అంటున్నాడు. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు, గత సంవత్సరం ఏబీసీల ఆదాయాల నిష్పత్తి 6:5:4. ఏ యొక్క గత సంవత్సర ఆదాయము ఈ సంవత్సర ఆదాయాల నిష్పత్తి 3:4, బికి 3:5 గాను, సికి ఎంత 4:5గా ఉంటే ఈ సంవత్సరం వారి ఆదాయాల మొత్తం ఎంత ఇచ్చాడు, 1,28,000 కాదు 12,80,000 అయితే సి యొక్క గత ఆదాయము ప్రస్తుత ఆదాయం యొక్క నిష్పత్తి ఇంత, నిష్పత్తి కాదు, ఆదాయంలో పెరుగుదల ఎంత ఉంది అంటున్నాడు. క్లియర్ అక్కడ. ఇలా ఇచ్చినప్పుడు చూడండి మా ఫస్ట్ చూడండి ఏం చేస్తాను చెప్పండి, రేషియో ఎలా ఉంది 6:5:4. ఓకేనా. దీన్ని ఎలా రాసుకుంటే చెప్పండి, డైరెక్ట్ రాసేద్దా ఇంటూ 4/3. ఓకేనా. ఇది ఏమవుతుంది బీది ఏముంది 5/3 ఇది ఏమవుతుంది చెప్పండి 5/4. అంటే ఇది చూడండి ఏం రాస్తాను చెప్పండి, ఎల్సిఎం చూడండి 3కి 4కి ఎల్సిఎం ఎంత 12 అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్. ఇది మాత్రం తీసుకుంటాం, ఇది ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్, ఇది ఎన్నిసార్లు పోతుందో 3 టైమ్స్. అంటే ఇది ఏమవుతుంది చెప్పండి 6 × 4 × 4 5 × 5 × 4 4 × 5 × 12 3 అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 96. కట్ చేద్దాం. నెక్స్ట్ 24:25:15 ఇంతవరకు. ఓకేనా. ఇప్పుడు ఎవరిది అడుగుతున్నాడు, సిది. అంటే సి ప్రజెంట్దే కనుక కదా, సి అంటే ఎంత అని చెప్పండి 15 బై మొత్తం యాడ్ చేయండి ఎంతమా 64 ఇంటూ వాడిచ్చిన అమౌంట్ ఎంత ఇంతవరకు. ఓకేనా. ఇది అంతే ఇప్పుడు ప్రజెంట్ది. వాడికి అడిగేది చెప్పండి లాస్ట్ ఇయర్ అడుగుతున్నాడు. అంటే సి యొక్క రేషియో చూడండి, గత సంవత్సరం ఈ సంవత్సరం ఎలా ఉంది చెప్పండి 4:5 కదా, ఇది 5 అయితే 4 ఎంత అంటున్నాడు అంటే ఇంటూ 4/5. ఓకేనా. ఈ లాస్ట్ స్టెప్ అర్థమైందా. మనకి ప్రజెంట్ అయితే కనుక్కున్నామా, కానీ వాడు అడిగేది ఏది లాస్ట్ ఇయర్ది కూడా అడగట్లా, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మధ్య గ్యాప్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి గ్యాప్ 1 కదా, 1 రాసేస్తాను అంతే. 5 అనేది ఏదైతే 4 అయితే మనకు లాస్ట్ ఇయర్ది వచ్చేది, మనకు కావాల్సింది గ్యాప్ కూడా డేట్ ఏం రాస్తుంది చెప్పండి 1 రాశాను. కట్ చేద్దామా 1 3 1,20,000. అర్థమైందా. ఆన్సర్ ఎంత అంటే 1,20,000. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ అక్కడ ఏం చేసాం, ఇక్కడ అలానే కనుక్కున్నాం. రేషియో వచ్చింది 24:25:15. ఇంతకుముందు క్వశ్చన్ ఏమి అడిగాడు చెప్పండి, ఒక పర్సన్ అడిగాడు. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే ఆ పర్సన్దే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మధ్య గ్యాప్ ఎంత అన్నాడు. అన్నప్పుడు చూడండి మనం ఆ పర్సన్దే తీసుకుంటున్నాము, ఇది వచ్చింది, వాడు అడిగింది గ్యాప్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తాను చెప్పండి 1 రాసా. 1 ఎక్కడిది అంటే చూడండి రేషియో ఎలా ఉంది 4:5 ఉంది, అంటే గ్యాప్ ఎంత 1 కదా. ఇది ప్రజెంట్ది కాబట్టి 5 వేసాడు డినామినేటర్లో. ఓకే 1/5 రాస్తే వచ్చేది ఆన్సర్ ఎంత అంటే 1,20,000. ఓకేనా. మీరు ఇంగ్లీష్లో వినింటారు రూట్ వర్డ్స్ అని, విన్నారా. రూట్ వర్డ్స్ కార్డ్ అంటే తెలుసా, కార్డ్ ఇంగ్లీష్లో కార్డ్ అంటే జనరల్గా హృదయ సంబంధమైనవి కానీ కార్డియాలజీ. అంటే ఇక్కడ చూడండి కార్డ్ అనే వర్డ్ తీసుకుంటే కార్డియాలజీ. ఓకే. ఈ జనరల్గా ఈ రూట్ వర్డ్స్ వల్ల ఏమవుతుంది అంటే టోటల్గా ఇంగ్లీష్ వ్యాకబులరీ మొత్తం వచ్చేస్తుంది. అంటే ఏదైనా సరే ఒకటి ఉంటుంది, దాని నుండే రిమైనింగ్ వర్డ్స్ అని పుట్టడం. మన తెలుగు తీసుకున్న ఏది తీసుకున్నా ఏది ఉంటుంది చెప్పండి ఇట్లు. అలానే మ్యాథ్స్లు కూడా రూట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే బేసిక్ క్వశ్చన్ ఉంటుంది, దాని నుండే డెవలప్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా. ఆ రూట్స్ పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే క్వశ్చన్స్ గెట్ చేయడం ఈజీ అవుతుంది. అంటే మనకు ఫస్ట్ ఆ రూట్ క్వశ్చన్ ఏదో తెలుసుకుంటే రిమైనింగ్ ఏ క్వశ్చన్స్ అవుతాయి, ఫ్యూచర్లో ఏ క్వశ్చన్స్ ఇప్పుడు జనరల్గా 2025 కదా, 2030లో కూడా ఏ క్వశ్చన్స్ వస్తే గెట్ చేయొచ్చు. ఎప్పుడు అసలు రూట్ క్వశ్చన్ ఏంటి, దాన్ని ఎలా మోడిఫై చేయొచ్చు అని తెలుసుకుంటే. ఇప్పుడు ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడంటే రేషియో ప్రపోర్షన్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి, A+B ఎంత అన్నాడు, A+B రేషియో ఇచ్చాడు, A:B, తర్వాత B:C, తర్వాత C+A. రేషియో ఎలా ఉంది చెప్పండి 4:5:6 ఇచ్చాడు ఇంతవరకు క్వశ్చన్. ఓకేనా. మనకి ఏమడుగుతున్నాడు అంటే అయితే ఏబిసి యొక్క రేషియో అడుగుతున్నాడు. అదే రూట్ క్వశ్చన్ మన నిజమంటే ఆల్జిబ్రాలో ఒక క్వశ్చన్, అది క్వశ్చన్ అర్థమైందా. ఏమి ఇచ్చాడు, రెండు కాంబినేషన్స్ ఇచ్చాడు, A+B B+C, 2 ఇవ్వచ్చు 3 కూడా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇవ్వచ్చు, ఏబి ఇచ్చాడు కాకుండా ABC + BCD + DCA అలా ఏవైనా ఇవ్వచ్చు, 3 కూడా ఇవ్వచ్చు.
అంటే 4 ఏవైనా సరే మొత్తం అయితే బేసిక్ అయితే 2 ఇవ్వచ్చు లేకుంటే 3 ఇవ్వచ్చు కదా. ఇలా ఇచ్చినప్పుడు ఇలా మనకు అడిగిన క్వశ్చన్ ఇది అంటే A:B:C కదా. ఓకేనా. ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ ఎలా చేస్తామంటే ఏ ఉన్న టర్మ్స్ దీంట్లో ఉంది, ఏ ఉంది దీని ఉంది కదా. 4 + 6 ఎంత 10. 10లోంచి 5 తీసేస్తే ఆన్సర్ వస్తుంది కానీ అది కాన్సెప్ట్ కాదు. చూడండి 4 + 6 ఎంత 10. ఇంతవరకు ఓకేనా. 10లోంచి ఏం తీసేస్తామంటే -5 × 1 ఏది అంటే అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. 2 - 1 ఎంత అంటే 1 రాస్తాం. ఇన్ కేస్ అబ్జర్వేషన్స్ 3 ఉంటే 3 - 1 2 చేస్తాం. అదే 4 ఉంటే ఇంటూ 3 చేస్తాం. ఇది రియల్ కాన్సెప్ట్. ఇది లేల్చుకోకుండా మైనస్ చేసాము అంటే ఆన్సర్ అయితే వస్తుంది కానీ వేరే క్వశ్చన్ చేయలేం. అర్థమవుతుందా. అంటే ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే రియల్ కాన్సెప్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది గుడ్డిగా షార్ట్ కట్ కాదు. మనం నేర్చుకోవాల్సింది రియల్ కాన్సెప్ట్ ఏమవుతుంది ఇక్కడ నిజమంటే చూడండి మా 4 + 6 ఎంత 10 - 5 ఎంత 5. నిజమంటే 5 ఆన్సరే కానీ అది కాన్సెప్ట్ కాదు. ఆన్సర్ అయితే వస్తుంది కానీ వేరే క్వశ్చన్స్కి రాదు. ఇక్కడ చూడండి 5 × 1 చేసా. 1 ఎక్కడిది అబ్జర్వేషన్స్ 2 ఉన్నాయి కాబట్టి -1 చేసా. ఇంతవరకు క్లియర్ అక్కడ. అప్పుడు చూడండి ఏ వాల్యూ 5. బి ఏమవుతుంది చెప్పండి. బి ఉన్న టర్మ్స్ యాడ్ చేయండి. 9 - 6 × 1 కదా అంటే 6 అంటే ఎంత 3. సి వాల్యూ ఏమవుతుంది చెప్పండి. -4 × 1 అంటే ఎంత 7. అంటే ఆన్సర్ ఎంత అంటే 5:3:7. దీని యొక్క రేషియో ఎంత అంటే 5:3:7. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది మనం ఎలా గెట్ చేస్తామంటే ఇదే క్వశ్చన్ చూడండి ఆల్జిబ్రాలో అడిగితే ముగ్గురు ఇవ్వచ్చు కదా. A + B + C గెట్ చేయడం అదే కదమ్మా. మనకి ఈ క్వశ్చన్ ఏం అడగొచ్చు A + B + C, B + C + D, C + D + A, D + A + B యొక్క రేషియో 5:4:3:7. ఏదైనా అడగొచ్చు కదా. క్వశ్చన్ అంతే కదా. అంటే ఇదే గెస్ చేయడం అంటే ఇదే. ఇక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి. సెకండ్ క్వశ్చన్ P + Q ఏమో 6,000 ఇచ్చాడు. Q + R ఏమో 5,250 రూపీస్ ఇచ్చాడు. P + R 5,500 ఇచ్చి మనకు ఎవరు తెలుస్తున్నాడు P అడుగుతున్నాడు. ఇక్కడ కూడా ఏం చేస్తుంది చెప్పండి. P ఉన్న టర్మ్స్ యాడ్ చేసి P అనేది తీసేస్తాం. అంటే P ఉన్న టర్మ్స్ చూడండి దీంట్లో P ఉన్నాడు లాస్ట్ దాంట్లో కూడా ఉన్నాడు. అంటే 6,000 + 5,500 ఎంత 11,500. దాంట్లో ఎంత తీసేయాలి చెప్పండి. 5,250 × 1 నిజమంటే అది అంటే ఫైనల్ చూడండి 0.5 to 5,250 తప్పొచ్చిందా 11 కదా. ఓకే 6,250 రూపీస్. అర్థమైందా. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాము P ఉన్న టర్మ్స్ యాడ్ చేస్తున్నాము. దీంట్లో ఉన్నాడు 6,550 అంటే ఎంత 11,500. దాంట్లోంచి లేనిది ఎంత 5,250 రూపీస్ ఇంటూ 1 మర్చిపోకండి ఎక్కడిది 2 ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 6,250 రూపీస్ అనేది ఆన్సర్. సో 4 అడిగాడు. ఫస్ట్ ఇండివిజువల్గా ఏ కనుక్కుందాం. ఒకటి కనుక్కుందాం. చూడండి ఏమి ఇచ్చాడు A + B B + C వరుసగా ఇచ్చాడు. ఎంత ఉందంట ABCది ఎంత ఇచ్చాడు 45. BCDది ఆర్డర్ లేవా ABC DBA ఫస్ట్ ఇది ఇచ్చామా ఏది ABC 45 ఇచ్చాడు. తర్వాత ACD 55 నెక్స్ట్ ABD 50 BCD 60. ఇప్పుడు ఏ కావాలన్నప్పుడు చూడండి ఇవన్నీ యాడ్ చేసి దీన్ని ఇంటూ 2 చేయడమే కదా. అంతే కదా 3 కదా అబ్జర్వేషన్ 3 - 1 ఎంత అంటే 2 చేయాలి. ఇప్పుడు యాడ్ చేయండి 45 55 ఎంత 100 150 -120 ఎంత చక్కర ఎంత అంటే నెక్స్ట్ B ఉన్నప్పుడు B ఉన్నట్టు యాడ్ చేస్తాం. నేనే తీసేస్తాం ఇండివిజువల్ అనుకోవడమే. ఇప్పుడు చెప్పండి గెస్ చేయలేమా. దేని నుండి స్టార్ట్ అయింది ఒక బేసిక్ ఆల్జిబ్రా క్వశ్చన్స్ నుంచి ఈ క్వశ్చన్ క్రియేట్ అయింది. అంటే మనం పర్ఫెక్ట్గా ఒక నోట్స్ మీరు ఏం చేయాలంటే ఒక నోట్స్ పర్ఫెక్ట్ రాసుకోవాలి. నోట్స్ అంటే ఎలా ఉండాలి చెప్పండి. మహాభారతం కాదు జనరల్గా మీకు తెలుసు మ్యాథ్స్ అంటే ఇంతలో తయారు చేసి ఉంటారు స్పెరల్ నోట్స్. అది కాదు మీరు చేయాల్సింది ఏది అంటే ఒక 30 to 40 పేజెస్లోనే పర్ఫెక్ట్గా ఉండాలి. ఫైనల్లీ ఎగ్జామ్కి ఒక 3 నెలల కల్లా మీరు చేయాల్సింది ఆ బుక్ పర్ఫెక్ట్గా రిఫర్ చేయడం కలవ. అప్పుడు ఏమవుతుంది అంటే జాబ్ పక్కాగా వస్తుంది. లేదు అని అన్ని క్వశ్చన్ నేర్చుకుంటే ఎప్పటికి రిఫర్ చేస్తారు చెప్పండి. ఒకసారి మీరే థింక్ చేయండి. మ్యాథ్స్ కోసం ఎలా తయారు చేస్తున్నారు ఒక 200-500 పేజీల ఇంకా అంత ఎక్కువనే వస్తున్నాయి. మీకు తెలిసి సీనియర్ అడిగి చూడండి. ఓకే మనం నేర్చుకోవాల్సింది పర్ఫెక్ట్గా ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇదొకటే మీ నోట్స్ జస్ట్ ఈ క్వశ్చన్ ఒకటే ఉండాలి. ఆ క్వశ్చన్ వస్తానే దాని పక్కన ఏం రాసుకుంటారో చెప్పండి. ఒక 4 అన్ని స్టార్ రాసుకోండి. అంటే దాని మీనింగ్ ఏం చెప్పండి. దాంట్లోంచి ఎన్ని క్వశ్చన్స్ క్రియేట్ అయితే 4 క్రియేట్ చేస్తాయి. ఇంకా క్లియర్ రాసుకోవాలంటే దేనిలోంచి అడిగే క్వశ్చన్స్ ఏవి అంటే
రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్. మీ నోట్స్లో ఇది ఉండాలి క్లియర్గా. అది చూడగానే ఏం గుర్తు రావాలి చెప్పండి? ఈ క్వశ్చన్స్ మీకు గుర్తొచ్చినాయి అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నట్టు మీరు? ఒకటే. ఆ ఒకటి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారని చెప్పండి. ఓకే, అలా తయారు చేద్దాం. మనం ఫైనల్లీ వచ్చాకనే కోర్స్ అయిపోయే లోపల ఏం చేద్దామంటే ఒక టాపిక్ తీసుకుని, ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాని నుండి ఎలా అడుగుతాడు, వేరే టాపిక్ లింకప్ ఎలా చేయాలి, అంటే ప్యూర్ మ్యాథ్స్ అలా లింకప్ చేసుకోవాలని నేర్చుకుంటే ఏమవుతుంది, చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.